ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మనం మరొక రోజు దేవుని పాద సన్నిధిలో దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం, దేవుని యొక్క లేఖనాల్లో రాయబడిన చివరి గ్రంథం 22 అధ్యాయాలు కలిగిన ప్రకటన గ్రంథాన్ని మనం అంశాల వారీగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క మాట వింటున్నప్పుడు దేవుని లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి. నిన్నటిదినం కాక మొన్న పునరుత్థానాల గురించి మాట్లాడాను. జీవ పునరుత్థానం, మృతుల పునరుత్థానం అని. జీవ పునరుత్థానంలో కొన్ని స్టేజెస్ ఉన్నాయని, అందులో యేసు ప్రభువారు మొదట లేచారు ప్రథమ ఫలముగా, ఆ తర్వాత సంఘము, ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమల తర్వాత ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అండ్ ట్రిబులేషనల్ సెయింట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రెజరెక్ట్ అవుతారని మనం విన్నాం. సో గతించిన రాత్రి అసలు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే మాట మీద చాలా విషయాలు లేఖనాల నుంచి మనం ధ్యానం చేశాం. పాత నిబంధనలో చనిపోయిన వారందరూ కూడా మృతుల లోకము అనబడే ఆ షియోల్ అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ షియోల్లో 2 విభాగాలు మరలా. ఒకటి ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ టార్మెంటేషన్ లేదా టార్మెంట్, వేదనాభరితమైన స్థలము మరియు కంఫర్ట్ పొందుతున్న స్థలం అని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి పునరుత్థానం చేయబడిన సందర్భంలో ఈ ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ అని ఏదైతే ఉందో దాన్ని తనతో పాటుగా చెరగా ఆయన తీసుకుని వెళ్ళి పరలోకంలో ఐక్యపరిచారనే విషయాన్ని మనం విన్నాం. అంటే ఇప్పుడు ప్రభువునందు నిద్రించిన వారందరూ కూడా వారి ఆత్మలు ప్రభువుతో ఉన్నాయి, పరదైసులో ఉన్నవనే విషయాన్ని మనం చూసాం. పారడైజ్ అనే మాట పరలోకానికి పర్యాయపదంగా వాడబడిందని కొన్ని చోట్ల, పరదేశు అనే మాట దేవుని బిడ్డలు ఉండే స్థలం అని గత రాత్రి మనం విన్నాం. సో కంక్లూషన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, లేదా దేవుని దగ్గర వారు ఉంటున్నారు. ఒకవేళ రక్షణ పొందకపోతే, మారుమనసు పొందకపోతే, సువార్తను వ్యతిరేకించి దేవుని వాక్యాన్ని వ్యతిరేకించి కృపకు దూరం అయిపోతే వారందరూ కూడా హేడీస్ అనగా పాతాళము అనే యాతన పెట్టబడే స్థలం, అక్కడ కూడా అగ్ని జ్వాలలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తోంది. యాతన పరచబడే స్థలానికి వారు వెళ్ళారని గత రాత్రి మనం విన్నాం. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే పునరుత్థానాలు అయ్యేంత వరకు కూడా ఈ పాతాళంలో వారు ఉంటారు. తీర్పు పునరుత్థానం అయిన తర్వాత అక్కడ నుంచి లేక్ ఆఫ్ ఫైర్కి వెళ్తారనే విషయం గత రాత్రి మనం ఆలోచన చేశాం. అయితే ప్రభువునందు నిద్రించిన వాళ్ళందరూ కూడా ప్రభువుతోనే ఉంటున్నారు. అయితే ఆత్మలుగా వారి యొక్క స్పిరిట్స్ మాత్రమే ప్రభుతో ఉంటున్నాయి. దేహాలు భూమిలో ఉన్నాయి, అనగా మట్టిలో కలిసిపోయి ఉన్నాయి. కొంతమంది నిన్నటి దినం ప్రసంగం విన్న తర్వాత నాకు మెసేజ్ పెడుతూ అడిగారు, వెస్లీ గారు, మా నాయనమ్మ గారు రక్షణ పొందింది కానీ ఆమె చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టడానికి మా కులం ఒప్పుకోలేదండి, అందుని బట్టి ఆమెను కాల్చేశారండి, ఇప్పుడు ఆమె దేవుడి దగ్గరికి వెళ్తుందా అండి లేదా అని కొంతమంది ప్రశ్నించారు. మంచి ప్రశ్న, అందులో కాదంటలేదు. గమనించండి ప్రియులారా, వాస్తవానికి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం లేదా క్రైస్తవ్యం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత భూమిలో కప్పిపెట్టబడడం అనేది బైబిల్ గ్రంథంలో మనం చాలా చోట్ల చూస్తున్నాం, సమాధుల్లో ఉంచబడడం. అయితే కొన్ని మతాచాల ప్రకారం కాల్చేస్తున్నారు. అయితే అది పెద్ద అభ్యంతరకరమైన విషయం ఏమీ కాదు. ఒకవేళ ఒక వ్యక్తిని బైబిల్ ప్రకారం పూడ్చిపెట్టడం అనేది క్రమం, అంటే క్రైస్తవులు చనిపోతే పూడ్చిపెట్టడం అనేది క్రమం. కొన్ని సందర్భాల్లో ఎవరైనా అలాంటి సందర్భాల్లో కులం మతం ఒప్పుకోక ప్రతికూల వాతావరణాలు ఉన్నప్పుడు అలాంటి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వారు కాల్చబడినప్పటికీ కూడా ఆ కాల్చబడిన బూడిద మరలా ఎక్కడ ఉంటుంది? భూమిలోనే ఉంది. కప్పిపెట్టిన తర్వాత కూడా వారు భూమిలో డీకంపోజ్ అయిపోతున్నారు, భూమిలో కలిసిపోయింది. కాబట్టి పునరుత్థానానికిను ఒక వ్యక్తి సమాధి చేయబడిన విధానానికి పెద్దగా అభ్యంతరం ఏమీ లేదనే విషయాన్ని మీరు గుర్తించాలి. అయితే క్రమాన్ని మనం ఆచరిస్తున్నాం. క్రైస్తవులు ఎవరైనా చనిపోతే సమాధి చేయబడడం క్రమం కాబట్టి అదే కొనసాగిస్తాం. కానీ కొన్ని ప్రతికూల వాతావరణంలో, ఇప్పుడు కొంతమంది విమానాల్లో ప్రయాణం చేస్తూ విమానం కూలిపోయి సముద్రంలో ఎటుపోతారో తెలియదు, మరి వాళ్ళని ఎవరు సమాధి చేశారు? వాళ్ళు సముద్రంలో కూలిపోయినప్పుడు విమానాలు ఆ బాడీలు సముద్రంలోనే అలా కొంతకాలానికి ఏమైపోతాయి, చేపలు తినేయడం లేకపోతే సముద్రంలో కనుమరుగైపోతాయి. మరి అలాంటి వారు సమాధి చేయబడలేదు, వారు లేపబడరు అంటే పొరపాటు.
వారు ఎలా చనిపోయినప్పటికీ కూడా, ఒకవేళ ఏ విధానంలో సమాధి చేయబడినప్పటికీ కూడా, రక్షణ పొందిన వారైతే వారి పునరుత్థానానికి అవి అడ్డు కాదు. ఖచ్చితంగా పునరుత్థానంలో, ఎందుకంటే వారి ఆత్మ ప్రభువు దగ్గర ఉంది కాబట్టి పునరుత్థానంలో అక్షయమైన దేహాన్ని వారు ధరించుకుంటారు. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. సో గత రాత్రి మనం చనిపోయిన వారు ప్రభుతో ఉంటున్నారని, ఆ తర్వాత ర్యాప్చర్ జరిగినప్పుడు, అనగా 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందు ర్యాప్చర్ జరుగుద్ది. జరిగినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై ఉండు మనము ప్రభుతో పాటు సదాకాలం ఉండడానికి కొనుపోబడతాము. ఆ కొనుపోబడుట, హ్యార్పాజో అనే పదం, గ్రీకు పదాన్ని మనం చూస్తే ఎత్తబడుట, కొనుపోబడుట, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవుట. అంటే యేసు ప్రభు రెండో రాకడ అని మనం చెప్పుకుంటున్నామంటే అందులో 2 భాగాలు ఉన్నాయి. రెండవ రాకడలో 2 భాగాలు. ఒకటి రహస్య రాకడ. ఆ రహస్య రాకడలో యేసు ప్రభు భూమి మీదకి రారు, ఆయన మధ్యాకాశానికి వస్తారు, ఆకాశ మండలమునకు. సంఘము ఎత్తబడి ఆయన కలుసుకుని పరలోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత 7 ఏండ్లు అక్కడ పరలోకంలో విందు జరుగుతుంది. అనగా రేపటిదను నేను తీర్పులు అనే అంశం మీద మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా చెబుతాను. ఈ రోజున ఎవరైతే ప్రభువు కొరకు వారు పడిన ప్రయాస, ఆయన కొరకు చేసిన సేవ, ఆయన రాజ్యం కొరకు పడిన ప్రయాస నిమిత్తమై అక్కడ బహుమానాలు, దేవుడు వాగ్దానం చేసిన కిరీటములు, బహుమానాలు వారికి అందించబడతాయి. 7 ఏండ్ల కాలంలో ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు, దాన్ని బైబిల్ ఆపద వచ్చు దినము, యాకోబునికి ఆపద తెచ్చే దినము, నాశనమైన దినము, దేవుని కోపము కృమ్మరించబడే దినములని చాలా క్లియర్గా బైబిల్లో మెన్షన్ చేయబడింది. అందును బట్టి అది డివైన్ జడ్జ్మెంట్ కాబట్టి, దేవుని నుండి వచ్చే కోపం కాబట్టి, ఆయన అంగీకరించిన వారు ఎవరు కూడా, అనగా సంఘము శ్రమల్లో ఉండదు అనే విషయం మనం ఆల్రెడీ కంక్లూజన్లోకి వచ్చేసాం. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసేసాం. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమలు అయిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి దిగొస్తారు. అంటే రెండవ రాకడలో చాలా ప్రాముఖ్యమైన అంశం అది. జీసస్ క్రైస్ట్ విల్ కమ్ టు దిస్ ఎర్త్. రహస్య రాకడలో 7 ఏండ్ల శ్రమకు ముందు ఆయన మధ్యాకాశం వరకు వచ్చి సంఘాన్ని ఆకర్షించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సంఘముతో పాటుగా ఆ సంఘాన్ని తీసుకుని యేసు ప్రభువారు ఎక్కడికి వస్తారన్నమాట, ఈ భూమి మీద అడుగు పెడతారు. Jesus will come to this world and he will step into the world. యేసు ప్రభువారు ఈ భూమి మీద అడుగు పెడతారు. అది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో చాలా ప్రాముఖ్యమైన అంశము. మొదటి రాకడలో మనము ప్రభు దగ్గరికి వెళ్తున్నాము, అంటే రహస్య రాకడలో. ఇప్పుడు రెండవ రాకడ అనగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ రాకడలో మనమంతా కలిసి ప్రభువుతో పాటు ఎక్కడికి వస్తాం అన్నమాట, భూమి మీదకి వస్తాం. ఇందులో ఇంక మీకు అనుమానం ఏమీ ఉండడానికి లేదు. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ టీచర్స్. బైబిల్ చెబుతున్న విషయం అదే. ఇప్పుడు ఒకసారి ఆ విషయాన్ని పరిశీలన చేద్దాం. బైబిల్లో ఇప్పుడు వెస్లీ గారు మీరు చెప్పింది బైబిల్లో ఎక్కడుందనే ఆ విషయాన్ని పరిశీలన చేస్తే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దగ్గరికి రండి. రెవల్యూషన్ చాప్టర్ 19. లెట్ us రీడ్ ఫ్రమ్ వర్డ్స్ 11. 11వ వచనం నుండి కొంచెం పరిశీలన చేస్తూ చదువుదాం. కంగారు ఏమీ లేదు మనకి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి పరిశీలనగా చదువుదాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. మరియు నేను చూస్తున్నప్పుడు పరలోకం తెరవబడింది. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఒక వైట్ హార్స్ ఒకటి కనబడింది, తెల్లని గుర్రం కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయనకున్న నామం ఏంటంటే ఆయన సత్యము మరియు నమ్మకమైన వాడు, ఫెయిత్ఫుల్ అండ్ ట్రూత్. నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. చూడండి, ఏం చేయడానికి వస్తున్నాడంటే ఆయన యుద్ధాన్ని జరిగించడానికి వస్తున్నాడు. ఆయన తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. ఆయనకు నమ్మకమైన వాడు, సత్యవంతుడనే పేర్లు ఉన్నాయి. ఆయన నీతిని జరిగించడానికి, నీతి యావత్తు సమస్తాన్ని నిర్వహించబడాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆయన యుద్ధం చేయడానికి దిగి వస్తూ ఉన్నాడని. ఆ తర్వాత వచనాలు మనం చదివితే చూడండి, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. అంటే రెవల్యూషన్ చాప్టర్ 1లో యోహాను గారు చూశారు కదా, అసలు ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే దేవుణ్ణి చూశాడు యోహాను గారు. పరలోకంలో మనుష్య కుమారుని పోలిన వ్యక్తిని చూశాడు. ఆయన కన్నులు అగ్నిజ్వాలల వంటివి. మనం అప్పుడు ఆలోచన చేస్తూ, అగ్నిజ్వాలల వంటి కన్నులు, ఇన్ఎస్కేపబుల్ స్క్రూట్నీ. ఆయన కన్నుల నుంచి ఎవరు తప్పించుకునేవారు లేరు.
నీతిమంతులు నీతిమంతులుగానే అగుపడతారు, అనీతిమంతులు అనీతిమంతులుగానే అగుపడతారు అని మనం అక్కడ అగ్ని జ్వాలల వంటి కనులు, మరలా అదే చూస్తున్నాడు ఇక్కడ యోహాన్ గారు. అగ్ని జ్వాలల వంటి నేత్రాలు ఉన్నాయి. ఆయన శిరస్సు మీద ఏమున్నాయట? అనేక కిరీటములు ఉన్నాయి. వ్రాయబడిన నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. చూడండి 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకున్నాడు. అంటే దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద డెత్ ఆఫ్ జీసస్. ఆయన మొదటి రాకడలో ఆయన లోకానికి వచ్చి మనందరి కోసం ఏమి చేశాడు? ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. సో రక్తములో ముంచబడిన లేదా రక్తము చిలికించబడిన వస్త్రము ఆయనకుంది అనగా దట్ ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్ డెత్ ఆన్ ద క్రాస్. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. జాన్ 1:1 మనం చదివితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ఇప్పుడు దేవుని వాక్యం అనే నామము ఆయనకుంది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ గుర్రం మీద వస్తుంది ఎవరు చెప్పండి? ఖచ్చితంగా యేసు ప్రభువారే. ఇంకెందుకంటే బైబిల్లో చాలా క్లూలు, ఆ మాటలన్నీ మనం చదువుతుంటే, అగ్ని జ్వాల వంటి నేత్రాలు కలిగిన వాడు, రక్తంలో ముంచబడిన వస్త్రము, దేవుని నామము అనే పేరు కలిగిన వాడు, సత్యవంతుడు, నమ్మకమైనవాడు, ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని యేసు ప్రభు ప్రకటించారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే గుర్రం మీద వస్తుంది ఎవరనమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, చాలా అమోఘమైన విషయం ఏంటి అంటే రెవల్యూషన్ చాప్టర్ 19 and verse 14, 14వ వచనం, పరలోకంలో ఎవరున్నారట? సేనలు. అంటే వీళ్ళు ఏమందాం? పరలోకంలో ఆర్మీస్ అన్నాడు ఇంగ్లీష్లో. హూ ఈజ్ ద హెవెన్లీ ఆర్మీ? ఆ సేనలు ఎవరు? దేవదూతలు అనుకుందామా, లేకపోతే మరొకళ్ళు అనుకుందామా? ఆ సేనలు అంటే ఎవరో కూడా మీకు చెబుతాను. ఇప్పుడు ఆ సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు తెల్లని ఏ బట్టలు ధరించుకున్నారట? నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రాలు, వీళ్ళు కూడా వైట్ హార్సెస్ మీద వచ్చేస్తున్నారు అన్నమాట. తెల్లని గుర్రాలు ఎక్కి ఆయనను ఏం చేశారట? వెంబడించారు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, దిస్ ఈస్ నథింగ్ బట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఫుల్ పవర్ అండ్ గ్లోరీ, ఆయన మహిమతో శక్తితో భూమి మీదకు దిగి వస్తున్న సమయము. అందరూ గుర్తుపెట్టుకోవాలి, రహస్య రాకడలో ఆయన భూమి మీదకి రాడు. మధ్యాకాశం వరకు వచ్చి సంఘాన్ని ఆయన దగ్గరికి ఆకర్షించుకున్నారు. 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనతో పాటు పరలోకంలో ఉన్న సేనలందరూ కూడా ఆయనతో పాటు గుర్రం లెక్క ఆయన ఏం చేశారట? వెంబడిస్తే ఆ తర్వాత వచనాలు మనం చదివితే ఆయన భూమి మీదకి దిగి వచ్చినట్టుగా 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి అడుగు పెట్టే సమయము ఇది. 7 ఏండ్ల శ్రమల తర్వాత జరిగే సందర్భం. కొంతమంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చే అదే రెండవ రాకడ కాబట్టి ర్యాప్చర్ అనేది ఇంకేం జరగదు, సంఘం ఎత్తబడే ఆ మాట జరగదు, అదే చాలామంది ర్యాప్చర్ అనుకుంటున్నారని కొంతమంది అనుకోవచ్చు. అయితే బైబిల్ చాలా క్లియర్గా ర్యాప్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క భూమి మీదకి వచ్చే ఆ రాకడ కన్నా ముందు సంఘము ఎత్తబడే అంశం బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు ఎక్కడికి వస్తారు, ఎక్కడ ఆయన అడుగు పెడతారు? మార్మన్స్ వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు అమెరికాలో క్యాన్సస్ అనే సిటీకి వస్తాడు, సెకండ్ కమింగ్లో ఆయన వస్తాడని. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున ప్రపంచంలో కొంచెం అగ్రెసివ్గా వర్క్ చేస్తూ మార్మనిజం, బుక్ ఆఫ్ మార్మన్ పట్టుకొచ్చి మనకి 2 నిబంధనలు సరిపోలేదు, పాత నిబంధన కొత్త నిబంధన బైబిల్ పెద్దగా సరిపోలేదు మనకి, ఇప్పుడు ఇది కూడా అటాచ్ చేసేయాలి, ఇది కూడా దేవుని వాక్యమే, కంప్లీట్ అథారిటేటివ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పి బుక్ ఆఫ్ మార్మన్ని చాలామంది పరిచయం చేస్తున్నారు. జాగ్రత్త గమనించండి, బుక్ ఆఫ్ మార్మన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద బైబుల్, ఈజ్ నాట్ ఈక్వల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు కాదో మీకు చెబుతాను. బైబిల్లో చాలా విషయాలకు ఆ బుక్ ఆఫ్ మార్మన్లో ఉన్న విషయాలకు పొంతనే లేదు. దేవుడు అలా ఎప్పుడూ కూడా మనుషుల్లో ఒక సందేహాన్ని కానీ లేదంటే అక్కడ ఒక చోటలాగా మరొక ఇంకో చోట్ల దేవుడు చెప్పడు. అందును బట్టి బుక్ ఆఫ్ మార్మన్ వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు అమెరికాలోకి వస్తాడట, క్యాన్సస్ అనే సిటీలోకి వస్తాడని చెబుతూ ఉంటే కొంతమంది హిందూయిజంలో ఉండే బాబాలు కూడా ఇంకా అదే అనుకుని అమెరికాకి యేసు ప్రభు వస్తాడట కదా అని చెప్పి వాళ్ళు కూడా వారి ప్రసంగాల్లో చెప్పేయడం మొదలెట్టారు.
కానీ యేసు ప్రభువారు కాన్సస్ సిటీకి రారు, అమెరికాలో ఆయన అడుగు పెట్టాడు. యేసు ప్రభువారు రాజమండ్రిలో అడుగు పెట్టాడు. ఆయన బైబిల్లో క్లియర్గా రాయబడింది ఆయన ఒలీవల కొండ మీదకి తిరిగి వస్తాడని. ఒలీవల కొండ మీదకి యేసుప్రభు తిరిగి వస్తారు. ఒకసారి ఈ కొండను మీరు చూడండి. దట్ ఈస్ ద మౌంట్ ఆలివ్స్. ఆ క్రింద ఉన్నదేమో గెత్సెమనే తోట, ఆ పైనంతా కొండంతా కూడా ఒలీవల కొండ. దాని మీద యేసుప్రభు వారు అడుగు పెడతారు. ఎందుకు అక్కడికే రావాలంటే అక్కడి నుంచి ఆయన పరలోకానికి వెళ్ళారు కాబట్టి. ఆల్రైట్. ఆ అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివితే దానిలో ఈ మాటలు ఉంటాయి. ఒకసారి చూద్దాం, చూడండి. యాక్ట్స్ చాప్టర్ 1 verses 10 and 11. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. చూడండి, వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, చూడండి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, చూడండి, ఏ రీతిగా ఆయన వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే మరలా అదే రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. వచ్చును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆయన ఏ రీతిగా పరలోక రాజ్యానికి వెళ్తున్నారో మరలా అదే రీతిగా ఇక్కడికి వస్తారు. మరి ఇందులో వెస్లీ గారు ఒలీవల కొండని ఎక్కడ ఉందండి? ఇందులో మీరు ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఇందులో ఒలీవల కొండ మీదగా వస్తాడని ఎలా ఉంది? ఏమో, ఆయన వెళ్ళిన రీతిలో మరొక చోటకి ఏమైనా రావచ్చు అంటే, అందును బట్టే బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు ఒక వచనం మీద ఆధారపొమ్మని నేను ఎప్పుడు కూడా చెప్పట్లేదు. మరొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. యేసు ప్రభు ఒలీవల కొండ మీదకే వస్తాడనడానికి మరొక ఆధారం బైబిల్లో ఎక్కడుందంటే, ఈసారి లేఖనాల్లో జకరియా గ్రంథం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ జకరాయాస్, దేవుని వాక్యంలో జకరియా గ్రంథం 14వ అధ్యాయం దగ్గరికి వస్తే అందులో 3-4 వచనాలు మనం చదివినప్పుడు చాలా క్లియర్గా జకరియా గ్రంథంలో ఒక ప్రొఫెసీ, దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెకండ్ అడ్వెంట్ ఎలా జరగబోతుందో అక్కడ మనం చూస్తాం. చూడండి, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున, చూడండి, తాను యుద్ధ కాలమున, మనం రెవల్యూషన్ చాప్టర్ 19లో ఆయన నీతిని బట్టి యుద్ధం చేయడానికి రాబోతున్నాడు అనే మాట అక్కడ ఉంది కదా, అదే మాట ఇక్కడ మాట్లాడుతూ తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును ఆ దినమున, చూడండి, ఆ దినమున యెరూషలేము ఎదుట, యెరూషలేమని ఈ రోజు ఏదైతే మనం పిలుస్తున్నామో ఆ యెరూషలేము ఎదుట ఉన్న తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా. కరెక్ట్గా ఆయన ఎక్కడికి వస్తాడనమాట? జకరియా ప్రవచనం ప్రకారం దేవుడు మరలా ఈ లోకానికి రెండవసారి దిగొచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మరలా ఒలీవల కొండ మీద అడుగు పెడతారు. ఒకసారి చూడండి, ఆ ఒలీవల కొండ ఇంకొకసారి మనం చూద్దాం. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోనా కమ్. ఆయన రాబోతున్న ప్రాంతం అదే ఒలీవల కొండ. ఆ కొండ మీదకి యేసు ప్రభు తిరిగి వస్తాడని లేఖనాల్లో రాయబడింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మీకు చెప్పాలా. యెరూషలేము ఒకసారి మీరు చూడండి. యెరూషలేము పట్టణం, దిస్ ఈజ్ జెరూసలేం సిటీ. యెరూషలేం పట్టణం మీరు ఎక్కడైనా మ్యాప్లు కొనుక్కున్నా లేకపోతే ఆ ఫోటోగ్రాఫ్స్ మీరు చూస్తున్నా, యెరూషలేం అంటే అదే. ఆ గోల్డ్ కలర్లో ఉంది కదా, దాన్ని డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు. అది ఒక ఇస్లాం ష్రైన్, లేదా దాని ప్రక్కనే అల్ అక్సా మాస్క్ కూడా ఉంటుంది. సో అదంతా కూడా మహమ్మదీయ సోదరులు, వాస్తవానికి అది యూదుల ప్రాంతం అయితే వారు దాన్ని ఆక్రమించుకుని వారు కొన్ని కారణాలను బట్టి అక్కడ మసీదు కట్టేశారు. సో దట్ ఈస్ జెరూసలేం. అది యెరూషలేం మీరు చూస్తున్నారు, ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ. మీరు చూస్తున్న ఆ పిక్చర్లో డోమ్ ఆఫ్ ది రాక్కి ముందు ఒక గోడ కనబడుతుంది చూసారా, ఒక వాల్ అనేది. దాన్ని ఓల్డ్ సిటీ జెరూసలేం వాల్ అని పిలుస్తారు. యెరూషలేము ప్రాకారము, యెరూషలేము గోడ. నెహెమ్యా గారు ప్రాకారం కట్టాడు, ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఆ ప్రాకారం నెహెమ్యా గారు కట్టిన తర్వాత కొన్ని సందర్భాలను బట్టి అది కూల్చివేయబడినప్పుడు ఈ ప్రాకారం బహుశా ఎగ్జాక్ట్గా నెహెమ్యా గారు కట్టిన ఆ ప్రాకారపు స్థలంలో కావచ్చు, లేదా కొంచెం అటు ఇటు జరిగి ఉండొచ్చు. కానీ ఈ ప్రాకారం యెరూషలేముకు ఎప్పుడు కట్టబడింది అంటే
దాదాపుగా ఓటోమాన్ ఎంపైర్ అని ఒక రాజ్యము, ఓటోమాన్ ఎంపైర్, వారు టర్కీ దేశం నుండి మొత్తం ప్రపంచాన్నంతా గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు. మీరు ఒకసారి ఈ వ్యక్తిని మీరు చూడండి. ఆ ఓటోమాన్ ఎంపైర్ ఒక కింగ్, ఒక అతను ఉంటాడు, ఒక రాజు. అతని పేరు సుల్తాన్ సులైమాన్ మ్యాగ్నిఫిషియంట్ అని పిలుస్తారు ఇతన్ని. సుల్తాన్ సులైమాన్ మ్యాగ్నిఫిషియంట్ అని ఆయన 1520 నుండి 1566 వరకు ఈయన ఒట్టోమాన్ సామ్రాజ్యానికి రాజుగా ఆయన ఉన్నాడు. ఒకసారి ఆ ఫోటో అలాగే ఉంచండి. ఇతడు వాస్తవానికి ఒట్టోమాన్ ఎంపైర్ అనేది టర్కీలో అనటోలియా అనే ప్రాంతం నుండి స్టార్ట్ అయిన ఎంపైర్. అది 1299 నుండి రీసెంట్గా, అంటే ప్రపంచ యుద్ధం జరిగినంత వరకు కూడా ఒట్టోమాన్ సామ్రాజ్యము అనేది ప్రపంచంలో ఉంది. వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటూ తమ యొక్క రాజ్యాన్ని ముందుకు కొనసాగించారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఎలాగో, ఒక రోమన్ సామ్రాజ్యం ఎలాగో, ఒట్టోమాన్ ఎంపైర్ కూడా అలాగే. వారు టర్కీ నుండి స్టార్ట్ అయ్యి చాలా ప్రాంతాల్లో తమకు హస్తగతం చేసుకున్నారు. సో ఆ ఒట్టోమాన్ ఎంపైర్లో మీరు చూస్తున్న సుల్తాన్ సులైమాన్ అనే ఈయన ఒట్టోమాన్ ఎంపైర్కి సంబంధించిన లా రాశాడు. ఇతను లా గివర్ అంటారు. అంటే ఆ రాజ్యానికి, ఆ సామ్రాజ్యానికి రాజ్యాంగం అనుకుందాం, దాన్ని ఇతడే తయారు చేశాడు. సో ఇతడు 1520 నుండి 66 వరకు కూడా రాజ్య పరిపాలన చేసేటప్పుడు అనేక ప్రాంతాలను కైవసం చేసేసుకోవడం మొదలుపెట్టారు ఒట్టోమాన్స్. ఆ సందర్భంలో ఇతడు యెరూషలేములో ఈ ప్రాకారాన్ని కట్టించాడనమాట. అంటే ఇప్పుడు మనం ఆ పై ఫోటోలో మనం చూసిన యెరూషలేం ప్రాకారం ఎవరు కట్టారా అంటే ఒట్టోమాన్ ఎంపైర్ కింగ్ సుల్తాన్ సులైమాన్, ఒక మహమ్మదీయ రాజు. ఇతడు ఆ ప్రాకారాన్ని కట్టాడు, చాలా పెద్దగా కట్టాడు. ఎంత కట్టాడు అని ఆలోచన చేస్తే హిస్టరీ మీరు చూస్తే సుమారుగా 1 స్క్వేర్ కిలోమీటర్లో ఈ వాల్ కట్టబడింది. చదువుకున్న వాళ్ళకి తెలుసు, 1 స్క్వేర్ కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ స్క్వేర్ అని అర్థం. అంటే దగ్గరగా 247 ఎకరాల స్థలాల్ని చుట్టుకొలత తీసుకొస్తే 1 స్క్వేర్ కిలోమీటర్ అవుద్ది అనమాట, స్క్వేర్ కిలోమీటర్. సో ఇతడు ఏం చేశాడంటే, అప్పటికే అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్, అల్లాస్కా మాస్క్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి ఒట్టోమాన్ ఎంపైర్ సుల్తాన్ సులైమాన్ వచ్చి ఏం చేశాడంటే చుట్టూ ప్రాకారం కట్టేశాడు. ఆ ప్రాకారం విడిది ఎంత అంటే 1 స్క్వేర్ కిలోమీటర్, అంటే సుమారుగా 247 ఎకరాలు. అంటే యెరూషలేం ప్రాకారం చుట్టూ మనం జాగ్రత్తగా ఒకసారి తిరిగితే ఆ లోపల ఉన్న ప్లేస్ ఎంత అంటే 247 ఎకరాలు అనమాట. యూ కెన్ ఇమాజిన్ ఓల్డ్ సిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెరూసలేం ఓల్డ్ సిటీ. ఇప్పుడు ఈ ప్రాకారం బయట కూడా యెరూషలేం సిటీ ఉంది, అది అలా ఎక్స్పెండ్ అవుతూ ఉంది. కాకపోతే ఈ ఓల్డ్ సిటీలో ఒకసారి ఆ మ్యాప్ మనం చూస్తే చాలా క్లియర్గా కొన్ని విషయాలు అర్థం అవుతాయి. అక్కడ కట్టబడిన ఆ ప్రాకారపు లోపల 3 ప్రాముఖ్యమైన మత స్థలాలు ఉంటాయి. అంటే మతాలుగా మనం ఒకసారి పరిశీలన చేస్తే 3 ప్రాముఖ్యమైన మత స్థలాలు ఉంటాయి. అందులో నేను ఆల్రెడీ చెప్పాను, మహమ్మదీ సోదరులకి డోమ్ ఆఫ్ ది రాక్, అల్ అక్సా మాస్క్. ఆ ప్రాంతం అంతా, అంటే మీరు చూస్తున్న పిక్చర్లో రైట్ సైడ్ ఒక స్క్వేర్ కనబడుతుంది చూసారా, అదంతా ఇప్పుడు మహమ్మదీయ సహోదరుల ఆధీనంలో ఉంది. అక్కడే ఆ మాస్క్ ఉందన్నమాట. దట్ వాజ్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ సొలొమోన్ బిల్డ్ ద టెంపుల్. సొలొమోన్ గారు దేవాలయం కట్టిన ప్లేస్ అదే అన్నమాట. ఆ స్క్వేర్ ఏదైతే ఉందో అక్కడ. ఇప్పుడు ఆ ప్లేస్లో 3rd టెంపుల్ కట్టబడాలి. యూదులు 3వ మందిరం కడతారు. అది ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. ఆ పైనుండే ఆ ప్లేస్ అంతా కూడా, అంటే ఆ స్క్వేర్ మీరు చూస్తున్న ఆ పై ప్రాంతం అంతా కూడా ముస్లిమ్స్ ఉండే ప్రాంతం. అది అక్కడందరూ కూడా మహమ్మదీ సోదరులు ఉంటారు. అరబ్స్ ఎక్కువ మంది ఆ ప్రాంతంలో నివసిస్తారు. అందును బట్టి మీరు యెరూషలేం వెళ్తే ఆ వీధులన్నింటిలో కూడా ఓల్డ్ సిటీలో వారే పెద్ద షాపులు పెట్టేసుకుని వాళ్ళు వ్యాపారాలు కొనసాగిస్తుంటారు. ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళ గ్రిప్లో ఉంది, మహమ్మదీ సోదరులు ఉంటారు అక్కడ. ఆ తర్వాత ఆ మ్యాప్లో ఆ స్క్వేర్కి క్రింద మనం చూసారా, అది జూయిష్ క్వార్టర్ అని పిలుస్తారు. అక్కడ ఎక్కువ మంది యూదులు ఉంటారు. ఆ క్రింద ఆ స్క్వేర్కి కింద ఉన్న ఆ పార్ట్ ఏదైతే ఉందో దానిలో జూయిష్ పీపుల్ ఉంటారు. అక్కడే వెయిలింగ్ వాల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఉన్న దాని ప్రక్కనే వెయిలింగ్ వాల్ అంటే ఆ సొలొమోన్ గారు కట్టిన దేవాలయానికి సంబంధించిన ఒక గోడ. అక్కడ వారు యూదులు ప్రార్థనలు చేసుకుంటుంటారు. అక్కడ యూదులు ఉంటారు, ఆ పైనేమో మహమ్మదీ సోదరులు ఉంటారు. ఆ ప్రక్కకు వస్తే మనం కార్నర్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైకి వస్తే అక్కడ క్రిస్టియన్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, దేవుని బిడ్డలైన వారు, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం వేయబడిన స్థలం హోలీ సపల్కర్ చర్చ్ అనేది అక్కడే ఉంటుందన్నమాట, వార్ రీజియన్లో. అందును బట్టి అక్కడంతా కూడా క్రైస్తవులు ఎక్కువగా
ఆరాధనలు జరుపుకుంటూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. అండ్ దెన్ ఆ క్రింద భాగాన్ని మనం చూస్తే అక్కడ అర్మేనియన్స్ అనేవాళ్ళు ఉంటారు. అర్మేనియన్స్ అనేవాళ్ళు ఒకవేళ అర్మేనియా దేశానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ నుంచి వచ్చిన వారు అర్మేనియన్స్ క్వార్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ఈ 4 రకాలైన క్వార్టర్స్తో కంబైండ్ అయింది ఓల్డ్ సిటీ అనమాట, యెరూషలేం ఓల్డ్ సిటీ. ఇప్పుడు దీని చుట్టూ కూడా ప్రాకారం ఉంటుంది. ఎంత ఎత్తు ఉంటుందో గోడ, చాలా మ్యాగ్నిఫిషియెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా యెరూషలేం వెళ్తే ఆ గోడలు మీరు చూస్తారు, దానికి ఒక్కొక్క డోర్ ఉంటుంది, ఆ ప్రాకారం అంతటికి డోర్ ఉంటుంది. ఆ ప్రాకారపు డోర్లోంచి ఒకవేళ మహమ్మదీ సోదరులు అయితే మహమ్మదీయులు ఉండే ఆ ఏరియాలో ఉన్న డోర్లోంచి లోపలికి వెళ్తారు యెరూషలేంలోకే. ఇదంతా ఓల్డ్ సిటీ గురించి చెబుతున్నా. ఒకవేళ క్రైస్తవులు ఉంటే ఆ ప్రక్క నుండి వాళ్ళు అందులోకి వస్తారు. జూయిష్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఎక్కువగా సెక్యూరిటీ అవసరం కాబట్టి వాళ్ళకి డెసిగ్నేట్ చేయబడిన డోర్స్లోంచే యెరూషలేంలోకి వెళ్తారు. ఏ డోర్లోంచి పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ మీద భవిష్యత్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అర్మేనియన్ క్వార్టర్స్ ఉంది, దానిలోంచి కూడా చాలామంది లోపలికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇది యెరూషలేము గురించి మనం జాగ్రత్తగా అంటే సింపుల్గా అవగాహన చేసుకునే పరిస్థితి ఇది. చాలామందికి అర్థం కాదు, ఇప్పుడు యెరూషలేంలో ఎవరు ఉన్నారండి, అందరూ యూదులే ఉంటారంటే అందరూ యూదులే లేదు, అక్కడ మహమ్మదీ సోదరులు కూడా చాలామంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక గేట్ మీకు చూపిస్తాను. ఈ యెరూషలేం ప్రాకారానికి ద్వారాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఒక్క కారు లోపలికి వెళ్ళగలిగే ఒక ద్వారం. కొన్ని ద్వారాలు కొంచెం పెద్దవి ఉంటాయి అనుకోండి, 2 కార్లు వెళ్ళబడే అవకాశం ఉంది. అంటే అప్పుడు సుల్తాన్ సులేమాన్ కట్టినప్పుడు, అంటే దగ్గరగా 1566 ఆ టైంలో సుల్తాన్ సులేమాన్ ఈ ప్రాకారం కడుతున్నప్పుడు ఇంకా కార్లు ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు బహుశా ఇదే చాలా పెద్ద ద్వారం అయి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఒక రథం వెళ్ళిపోతే చాలు అనుకున్నట్టుగా ఆ ద్వారాలు కట్టారు. సో ఇప్పుడు యెరూషలేం ప్రాకారం చూడండి ఎంత ఎత్తుంది, సుమారుగా ఒక 30 అడుగుల పైనే ఆ ప్రాకారం ఉంది. సుమారుగా 1 స్క్వేర్ కిలోమీటర్ అంటే 247 ఎకరాల చుట్టూ కూడా, ఆ స్థలం చుట్టూ కూడా గోడ కట్టబడింది. ద్వారాలన్నీ ఇలా ఉంటాయి. కానీ ఒక ద్వారం మీకు చూపిస్తాను, అది కూడా యెరూషలేముకున్న ద్వారమే, కానీ అది ఏ రూపంలో ఉందో ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఈ పిక్చర్ చూడండి. ఇది యెరూషలేము ప్రాకారానికి ఒక ద్వారమే, కాకపోతే దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టారు, కంప్లీట్ క్లోజ్ చేశారు. సుల్తాన్ సులేమాన్ ఈ యొక్క ప్రాకారం కట్టేటప్పుడు అన్ని ద్వారాలు తెరిచాడు, కానీ ఈ ద్వారం మాత్రం ఎంత గట్టిగా మూసేసాడో చూడండి. మొత్తం గోడ కట్టేసి ఆ ద్వారాన్ని మూసేశారు. ఈ ద్వారాన్ని ఏమంటారంటే గోల్డెన్ గేట్ అంటారు. అందరూ చెప్పండి ఏమంటారు దీన్ని? గోల్డెన్ గేట్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఈస్టర్న్ గేట్ అని కూడా పిలుస్తారు. అంటే ఇప్పుడు యెరూషలేములో ఉన్నవాళ్ళు ఈస్ట్గా తిరిగితే ఈ డోర్ ఉంటుందన్నమాట. దీనిలోని చూస్తే తూర్పు దిక్కు కనపడుతుంది మనకి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇప్పుడు యెరూషలేము ఓల్డ్ సిటీ నుంచి ఈ గేట్లోంచి మనం చూస్తే ఒలీవల కొండ మనకు కనబడదు ఆపోజిట్ సైడ్లో. అందును బట్టే బైబిల్లో ఉందా యెరూషలేమునకు ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద యేసు ప్రభు పాదాలు పెడతారంటే, మరి ఒలీవల కొండ యెరూషలేములో లేదంటే యెరూషలేములోనే ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది. కానీ అప్పుడు అనిపించిన ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఒలీవల కొండ ఉంది. ఇప్పుడు ఈ సుల్తాన్ సులేమాన్కి బహుశా అతను చదివాడో లేకపోతే ఎవరైనా చెప్పారో, యేసు ప్రభు ఒకసారి వస్తాడండి, జీసస్ క్రైస్ట్ విల్ కమ్ అగైన్ టు ద వరల్డ్ అని లోకానికి వస్తాడు. ఆయన వస్తే ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఆయన ఒలీవల కొండ మీద అడుగుపెట్టి అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు? ఆయన యెరూషలేములోకి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు మాత్రం ఏ ద్వారంలోంచి పడితే ఆ ద్వారంలోంచి రాడు, కరెక్ట్గా ఈ డోర్లోంచే ఆయన యెరూషలేముకి వస్తాడు. ఎందుకోసం అంటే యేసు ప్రభు యొక్క ట్రయంఫుల్ ఎంట్రీ యెరూషలేముకు జరిగినప్పుడు మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చారు కదా, మట్టల ఆదివారం రోజున, పామ్ సండే రోజున ఆయన ఎక్కడి నుంచి యెరూషలేములోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు కూడా ఆయన మరలా ఏం చేస్తాడు? అక్కడ ఒలీవల కొండ మీద అడుగుపెట్టి ఆయన యెరూషలేములోనికి ఈ ద్వారం గుండానే ఆయన లోపలికి రావాలా. ఈ విషయాన్ని ఎలా పసిగట్టాడో తెలియదు, కానీ సుల్తాన్ సులేమాన్ గారు అరే ఆ డోర్ మూసేయండి అన్నాడు. ఇప్పుడు అందుకనే ఆ డోర్ మూసారు. చూడండి ఒకసారి, యెరూషలేముకున్న అన్ని ప్రాకారాల్లో ఉన్న ద్వారాలు తెరవబడతాయి, కానీ ఈ డోర్ మాత్రం తెరవబడలేదు. ఎందుకోసం తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు ఎలా వస్తాడో చూస్తామంటున్నాడు అనమాట అతను. ఇప్పుడు యేసు ప్రభు లోపలికి ఎలా వస్తాడో చూస్తామండి. ఏమంటే ఒక మాట అడుగుతాను, మరణాన్నే జయించి తిరిగి లేచిన దేవుడు ఈ గోడ మూసేస్తే లోపలికి రాలేడండి ఆయన? ఆ గోడ పగలగొట్టుకుని లోపలికి రాలేడు ఆయన? ఆ మాత్రం బలం లేదా యేసు ప్రభుకి? వాళ్ళ సంతృప్తి అనమాట, స్వీయ సంతృప్తి అంటారు. చెప్పండి దీన్ని ఏమంటారు? స్వీయ సంతృప్తి.
యేసు ప్రభు ఈ డోర్లోంచి రావడానికి వీల్లేదు కాబట్టి మూసేయండి అనగానే ఆ ద్వారం మూసారు. ఇప్పుడు ఎవరు దానిలోంచి లోపలికి బయటికి వెళ్ళరు. ఒకవేళ ఇది కొంచెం మనకి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా బైబిల్లో ఒక ప్రాఫెసీ ఉంది దీని గురించి. బైబిల్లో ఒక ప్రాఫెసీ ఉంది, అది ఖచ్చితంగా ఆ ప్రాఫెసీ నెరవేరినట్టుగా మనం చూస్తాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక ప్రాఫెసీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ద్వారం ఎందుకు మూయబడింది, ఏంటి సంగతి అని ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఒక ప్రాఫెసీని మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, 44వ అధ్యాయం దగ్గరికి రండి. ఎజెకియల్ చాప్టర్ 44 దానిలో రాయబడిన ఒక మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 44:1 తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయట గుమ్మపు మార్గమునకు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. ఆ గుమ్మం ఏమైపోయిందట? మూయబడి. యెహెజ్కేలు గారు ఎప్పుడు రాశారు ఇది? ఇలా సుల్తాన్ సులేమాన్ అనేవాడు ఆ ఈస్టర్న్ గేట్ లేకపోతే ఆ గోల్డెన్ గేట్ మూసేస్తాడని ఆయన యెహెజ్కేలు గారు చూస్తూ ఉన్నాడు, దర్శనంలో చూస్తూ ఆ డోర్ మూయబడి ఉందని. గాడ్ రివీల్డ్ ఇట్ సో మెనీ ఇయర్స్ ఈవెన్ బిఫోర్ దట్ వాల్ వాజ్ బిల్ట్. సో ఇక్కడ రాయబడిన మాట చూస్తే 2వ వచనం గమనిస్తే, యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు, ఎన్నడును దాని ద్వారా ప్రవేశించుకున్నట్లు, ఎన్నడును తీయబడకుండా అది మూయబడితే ఉంటది. కొంతమంది ఏమంటారంటే ఈ వచనాన్ని తీసుకుని మదర్ మేరీ గారు ఇంకా ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత ఇంకా వారికి పిల్లలు పుట్టలేదు, మదర్ మేరీ గారు అంటే మరియమ్మ గారు పరిశుద్ధురాలుగానే ఉండిపోయింది, ఎందుకంటే గుమ్మం మూయబడింది అనే మాట ఆమె గర్భాన్ని దేవుడు మూసేశాడని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అయితే ఇక్కడ కరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా? ఆ గుమ్మం మూయబడుతుంది. సుల్తాన్ సులేమాన్ ఒక మహమ్మదీయ సహోదరుడైన అతనికి తెలుసో తెలియకో బైబిల్లో రాయబడిన ప్రాఫెసీని ఏం చేశాడనమాట? నెరవేర్చాడు. యు నో సంథింగ్, గాడ్ కొన్నిసార్లు ఆయన చేసే కార్యాలు అలాగే ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ గుమ్మాన్ని మూసేశారో ఇప్పుడు ఇది ఎప్పుడు తెరవబడుతుంది అంటే యేసు ప్రభువు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఒలీవల కొండ మీద అడుగుపెట్టిన తర్వాత అప్పుడు ఈ ద్వారం తెరవబడి ఆయన యెరూషలేములోనికి ఏం చేస్తాడు? ఆయన ప్రవేశిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంత ఉందన్నమాట. అంటే ఆయన ఒలీవల కొండ మీద అడుగుపెట్టి యెరూషలేములోనికి మొదటిసారిగా ట్రయంఫుల్ ఎంట్రీ ఎప్పుడైతే జరిగిందో కరెక్ట్గా ఆ ప్లేస్లో నుండి ఆయన మరలా యెరూషలేములో ప్రవేశించి ఆయన అక్కడ తన రాజ్యాన్ని స్థాపిస్తారు. హల్లెలూయా. ఆయన రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆన్ దిస్ ఎర్త్. యేసు ప్రభు రాజ్యం ఎక్కడో అంగారక గ్రహం మీదో చంద్రుడి మీదో సూర్యుని మీదో కాదు, అని ఈ భూమి మీదే తన రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తాడు. ఎందుకోసం అంటే దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన స్థాపించే రాజ్యము సదాకాలం ఉంటుందనే వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఆయన మరలా భూమి మీదే తన రాజ్య స్థాపన చేయబోతున్నారు. ఈ విషయాలను అర్థమైనాయి కదా? సో ఇన్ ద సెకండ్ కమింగ్ జీసస్ విల్ కమ్ డౌన్ టు మౌంట్ ఆలివెట్. ఒలీవల్ కొండ మీదకి వస్తారు. అక్కడ నుంచి యెరూషలేములోనికి సులెమాన్ గారు మూసేసిన డోర్ ఉంది కదా, దాన్ని తెరుచుకుని ఆయన లోపలికి వస్తాడనమాట. అప్పటి వరకు ఆ డోర్ మూయబడే ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎప్పటికి 15 సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను, ఎవరైనా తెరిచారేమో అని చూశాను, ఎక్కడ లేదు, అక్కడ తెరవబడదంతే. దేవుని లేఖనానుసారంగా అది యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏం చేయబడుతుంది? తెరవబడుతుంది. బైబిల్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో మీరు ఆలోచించేయండి. ఇప్పుడు ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే, సో ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చేసరికి ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనేవాడు ఉంటాడని చెప్పాను కదా. యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త మరియు క్రూర మృగము. ప్రకటన గ్రంథంలో క్రీస్తు విరోధి అనే మాట మనకు కనబడదు, కానీ క్రూర మృగము అనే మాట కనబడుతుంది. అది యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనే మాట. యేసు ప్రభు వారు చెప్పారు, కడవరి దినాల్లో అబద్ధపు క్రీస్తులు వస్తారన్నాడు, ఆ తర్వాత అబద్ధపు ప్రవక్తలు వస్తారన్నాడు. అంటే ఇప్పుడు అబద్ధ క్రీస్తులందరూ ఇప్పటికే కొంతమంది వచ్చేసి ఉన్నారు, వాళ్ళు తమను తాము క్రీస్తులుగా ప్రకటించుకున్నారని నేను కొంతమంది పేర్లు ఆల్రెడీ చెప్పాను. అబద్ధ ప్రవక్తలు కూడా కొంతమంది వస్తారని ప్రభువు చెప్పాడు. వాళ్ళు ఎలాగైతే ఆల్రెడీ వచ్చేసారో అబద్ధ ప్రవక్తలు తమ పనులు ఎలా రహస్యంగా జరిగించేస్తున్నారో మనం ఆల్రెడీ వాళ్ళ గురించి ఆలోచన చేసేసాం. వాళ్ళు ఒప్పుకోకపోయినా దేవుని సేవకు నేను చెప్పాల్సిన కొన్ని మాటలు నేను చెప్పాను, అవి వాళ్ళకి బాధ కలిగించవచ్చు, కానీ ఆ విషయంలో నేనేం చేయలేను, ఎందుకంటే లేఖనానుసారంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సో అబద్ధ ప్రవక్తలందరికీ చిట్ట చివరి వాడు ఆ ఫాల్స్ ప్రాఫిట్ అవుతాడు.
అబద్ధ క్రీస్తులందరికీ చిట్ట చివరివాడు ఎవరవుతారనమాట? ఆ క్రీస్తు విరోధి అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా లోకరాజ్యములు, 10 రాజులు, 10 కొమ్ములు, సముద్రంలోంచి పైకొస్తున్న ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నట్టుగానే 10 మంది రాజ్యాలు, బహుశా సింగిల్ కింగ్డమ్స్ కావచ్చు, లేకపోతే యూనియన్స్ కావచ్చు, ప్రపంచం అంతా కలిసి యాంటీ క్రైస్ట్కి అధికారాన్ని అప్పగిస్తారు. చెప్పండి, ఏమిస్తారు? అతనికి అధికారం ఇస్తారు. ఇంక నీలాంటి వాడు లేడు, నువ్వే ప్రపంచాన్ని నిలబడి చేయాలా, నువ్వే ప్రపంచాన్ని జయించేవాడు అని చెప్పి వాడి మోసాల్లో పడిపోయి అబద్ధపు క్రీస్తుగా లేదా క్రీస్తు విరోధిగా ఉన్న వ్యక్తికి అధికారాన్ని అప్పగిస్తే, ఇప్పుడు ఈ క్రూర మృగము మరియు అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరూ కలిసట ప్రపంచంలో చాలామందిని పోగు చేసి వారు స్వయంగా ఎవరి మీదకి యుద్ధానికి వస్తారట? యేసుక్రీస్తు ప్రభు మీదకి యుద్ధానికి వస్తారు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి రాబోతున్నాడు కనుక, శరీరధారి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు కనుక ఆయన్ను మట్టు పెట్టాలని ఇప్పుడు ఈ క్రూరముఖము అబద్ధ ప్రవక్త వారితో పాటుగా అనేక మంది, బైబిల్లో రాయబడింది, కప్పల వంటి 3 వారి నోట నుండి 3 కప్పలు వచ్చినాయని, ఆ కప్పలు దయ్యముల ఆత్మలని, అవి లోకములో చాలామందిని వారి పక్షంగా పోగు చేసి ప్రభు దగ్గరికి యుద్ధం కోసం తీసుకొస్తాయని బైబిల్లో రాయబడింది. ఒకసారి ఆ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 16 దగ్గరికి రండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. అర్మగెద్దోన్ అనే యుద్ధం ఎక్కడ జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది అనే మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు యేసు ప్రభువారు ఒలీవల కొండ మీదకి వచ్చిన తర్వాత జరిగే సంఘటన ఇదనమాట. అంటే ఆయన సెకండ్ కమింగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వారితో పాటు ఉన్న చాలామంది కలిసి ప్రభువు మీదకి యుద్ధానికి వస్తారు. ఆ మాటలు మనం చూస్తే రెవల్యూషన్ చాప్టర్ 16 16వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి ఒకసారి. మరియు ఆ ఘట సర్పము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా వినండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, అబద్ధ ప్రవక్త, దీన్ని సాతానుత్రయం అంటాం కదా. ఘట సర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త, సాతానుత్రయం అన్నమాట ఇది. ఇప్పుడు అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచాను. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. జాగ్రత్త వినండి, దయ్యాల ఆత్మలు కూడా ఏం చేస్తాయట? సూచనలు చేస్తాయి. సూచనలు చేసే వాళ్ళందరూ, మహత్కార్యాలు చేసేస్తున్న వాళ్ళందరూ కూడా దేవుని ద్వారా చేస్తున్నారని ఎప్పుడు అనుకోవద్దు. అపవాది కొన్నిసార్లు నిన్ను భక్తిలో వెనకకు లాగేయడానికి, వాక్యమును నేను వెనకకు తీసుకెళ్ళిపోవడానికి, విశ్వాసమును వెనకకు లాగేయడానికి అపవాది దగ్గర ఉన్న ఒక డిసెప్షన్ ఏంటి అంటే దయ్యపు ఆత్మల ద్వారా కూడా ఏం చేపిస్తాడు? సూచనలు చేపిస్తాడు, మహత్కార్యాలు చేపిస్తాడు. అలా అని చెప్పి సూచనలు మహత్కార్యాలు లేవని నేను అంటలేదు, కానీ అపవాది కూడా సూచనలు మహత్కార్యాలు చేయ శక్తి కలిగినప్పుడు. కప్పలు వచ్చినాయట, 3 అపవిత్రాత్మలు లోకమంతా వచ్చి ఏం చేసేవి? అపవిత్రాలు బయలు వెడలగా చూసి 14వ వచనం, సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు. చూడండి, దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని. ఎక్కడెక్కడైతే రాజులు ఉన్నారో, ఎందుకంటే యాంటీ క్రైస్ట్కి తల మీద ఎన్ని కొమ్ములు ఉన్నాయని చెప్పాం? 10 కొమ్ములు ఉన్నాం కదా. ఎక్కడెక్కడున్న రాజులందరినీ కూడా సమకూర్చి వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అనే చోటుకు వారిని పోగు చేసి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. హర్మెగిద్దోను అనే చోటుకు వారిని ఏం చేసిందంట? పోగు చేశాయి. ఈ అపవిత్రాత్మలు మొత్తం తీసుకొచ్చాయి. సో ఇప్పుడు యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త, ఈ రాజులందరూ కలిసి హర్మెగిద్దోను అనే ప్రాంతానికి వచ్చేసారట. ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే, ఆ తర్వాత యుద్ధము జరగబోతా ఉంది, దానిలో పాల్గొనడానికి పోగు చేయబడ్డారు. చూడండి, ప్రకటన గ్రంథం క్రొనాలజీని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఈ రోజున ప్రకటన గ్రంథం మీద కొంచెం అపోహలు కానీ, సందేహాలు కానీ, లేదా రాంగ్ థియరీలు కానీ డెవలప్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం ఇది, 2వ అధ్యాయం ఇది, కరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ జరిగే ఈవెంట్లు అనుకుంటారు చాలామంది. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడలే. మీలో చాలామందికి ఉన్న సందేహాలకు ఇప్పుడు నేను చెప్పే ఒక క్లారిఫికేషన్ మీకు ఆన్సర్ ఇస్తుంది. ప్రకటన గ్రంథం క్రోనాలజీని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి మనం. అవన్నీ కూడా 1వ అధ్యాయంలో నెంబర్ 1, స్టెప్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అలా లేదు. ప్రకటన గ్రంథంలో ఒక ఆర్డర్ బైబిల్ గ్రంథం ఆర్డర్లో రాయబడలేదంటే రాయబడింది, కానీ ఆ క్రోనాలజీని మనం పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథం ఎలా ఉంటుందంటే
నేను జాగ్రత్తగా బైబిల్ చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక అంశాన్ని గురించి దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు లేదా యోహానుకు బయలుపరచాలనుకున్నప్పుడు ముందు టైటిల్ బయలుపరిచాడు. చెప్పండి, ఏం బయలుపరిచాడు? టైటిల్. ఆ తర్వాత దాని యొక్క డిస్క్రిప్షన్, ఇంట్రడక్షన్, ఒక రెండు మూడు లైన్లు అనుకుందాం, దాన్ని సమ్మరీ అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? సమ్మరీ. ఒకవేళ ఎవరైనా థీసిస్లు రాసే వాళ్ళకి ఈ విషయాలు బాగా తెలుసు. మీరు ఏదైనా ఒక టాపిక్ మీద రాయాలనుకోండి, 200 పేజీలు టైటిల్ లేకుండా, సమ్మరీ లేకుండా రాసేస్తే ఎవరు దాన్ని థీసిస్గా యాక్సెప్ట్ చేయరు. థీసిస్ రాసే విధానం ఎలా ఉంటుందంటే, మీరు ఏ టాపిక్ అయితే అడ్రస్ చేయబోతున్నారో ముందు ఒక 4 లైన్లో దాని వివరణ మొత్తం రాయాల. అవుట్లైన్స్ అనుకుందాం దాన్ని. ఆ తర్వాత అవుట్లైన్స్ అన్నీ కూడా వివరించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న రెఫరెన్స్ చూపిస్తే ఈ రెవల్యూషన్ క్రోనాలజీ మీకు అర్థమైద్ది. చూడండి, ఇప్పుడు హర్మగెద్దోను యుద్ధం ఎక్కడ జరిగిందని రాయబడింది అంటే, వాళ్ళు పోగు చేస్తారనే మాట ఎక్కడుంది? రెవల్యూషన్ 16లో ఉంది కదా, ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయం అది. కానీ యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా? రెవల్యూషన్ చాప్టర్ 19లో జరుగుద్ది. 3 అధ్యాయాల తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయం అక్కడ కనబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు యోహాను గారు చూస్తూ ఉంటే అన్నీ ఒకదాని తర్వాత జరుగుతుంది కాదు. కొన్ని సందర్భాల్లో ఆ మధ్యలో ఇంటర్లూడ్స్ ఉన్నాయి. ఆ ఇంటర్లూడ్స్లో దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచిన తర్వాత అవి ఎలా జరగబోతున్నాయో డిస్క్రిప్షన్ క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని కనుక మీరు పసిగడితే ప్రకటన గ్రంథం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. 14వ అధ్యాయం 8వ వచనం తీయండి ఒకసారి. 14:8. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పింది. ఇక్కడ వచ్చింది రెవల్యూషన్. యోహాను గారికి చెప్తుంది ఒక దూత. అంటే ఈ దృశ్యాన్ని మనం చూస్తే యోహాను గారు కూర్చుంటే దూత వచ్చి మహాబబులోను కూలిపోయానని. అసలు వాస్తవం ఎక్కడ కూలిపోయింది ఏదంటే, మీరు 18వ అధ్యాయం దగ్గరికి వస్తే మరలా ఈ మాట అక్కడ కనబడద్ది. అంటే ఇప్పుడు 18వ అధ్యాయంలో అక్కడ జరగబోయే సంఘటన అంతకు ముందుగానే యోహాను గారికి ఇక్కడ ఏమైందనమాట చూపించబడింది. ఈ ఆర్డర్ని, ఈ క్రోనాలజీని మీరు గమనించాలి. ఇది అర్థమైతే ప్రకటన చాలా ఈజీగా అర్థమైంది. కొంతమంది ఏంటంటే స్టెప్ బై స్టెప్ వచనం ప్రకారం చదివేసి దీని తర్వాత ఇది ఉంది కదా అని అనుకుంటారు. కానీ ప్రకటన అలా లేదు. ఆ క్రోనాలజీని జాగ్రత్తగా పసిగట్టాలి. టైటిల్ కనబడుద్ది, తర్వాత డిస్క్రిప్షన్ కనబడుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. సో ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో అర్మగెద్దోను అనే పేరు అక్కడ కనబడుతుంది. కానీ యుద్ధం జరిగింది ఎక్కడో తెలుసా? 19వ అధ్యాయంలో జరుగుతుంది. అంటే అక్కడ 19వ అధ్యాయంలో ప్రభు దిగి రావడం, ఇప్పుడు ఆ యుద్ధం జరిగింది. దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట. సో కప్పల వంటి 3 అపవిత్రాత్మలు వచ్చాయి, అందరినీ పోగు చేసేసింది అబద్ధ ప్రవక్త. ఆ తర్వాత క్రూరమృగం అనే యాంటీ క్రైస్ట్ అడిగి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి పోగు చేయబడ్డారు. ఎవరి మీద యుద్ధం ఇది? దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభుతో యుద్ధం చేసేయడానికి వీరందరూ కూడా సిద్ధపడిపోయి వారు హర్మగెద్దోన్ అనే ప్రాంతానికి వచ్చారన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి చదివితే దాని డిస్క్రిప్షన్ ఇక్కడ కనబడతా ఉంది. 19వ అధ్యాయం 19వ వచనం. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గుర్రం మీద కూర్చున్న ఆయన ఎవరన్నమాట? ఇక్కడ ఆ పై వచనాలు చదివాం కదా మనం ప్రారంభంలో. ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన సేన అంటే ఎవరు? క్రీస్తు సేన. ఆమేన్. ఇది ఏ సేన చెప్పండి? క్రీస్తు సేన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా మళ్ళీ చూద్దాం ఏంటండి ఈయన? మళ్ళీ అక్కడ చూశాడు కదా 16వ అధ్యాయంలో కదా, 16వ అధ్యాయంలో చూస్తున్నాడు కదా. మళ్ళీ 19వ అధ్యాయంలో చూశానేంటి అంటే, రెవల్యూషన్ క్రోనాలజీని మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని ఈవెంట్స్ ముందుగానే చెప్పబడ్డాయి. ఆ తర్వాత వాటికి ఏమొచ్చినాయి? డిస్క్రిప్షన్ వచ్చింది. ఇది అర్థం చేసుకుంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందన్న ప్రశ్నకు చాలామందికి ఆన్సర్ దొరికేస్తుంది. అక్కడ డిస్క్రిప్షన్ కనబడుతుంది, అక్కడ ఇంట్రడక్షన్ కనబడుతుంది కొన్ని చోట్ల. ఆ తర్వాత అధ్యాయాల్లో దానికి సంబంధించిన ఎలాబొరేటెడ్ డిస్క్రిప్షన్ అక్కడ కనబడుతుంది. 16వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్త
క్రూర మృగము, అందరూ కూడా భూరాజులు అందరూ కలిసి హర్మగెద్దోన్ అనే ప్రాంతానికి వచ్చేసారట. మళ్ళీ 19:19లో అదే నేను చూశానంటే ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుందో చూస్తున్నాడు అనమాట. ఇంట్రడక్షన్ ఒకసారి చూశాడు, దూత చెప్పినప్పుడు చెప్పింది రాశాడు. ఇప్పుడు యోహాన్ గారు చూస్తున్నారు, ఆ దూత చెప్పింది ఇదే అని ఇక్కడ రాశాడు అనమాట. యు గాట్ ద పాయింట్ నౌ? ఆల్రైట్, ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు అర్థమైతే చాలా బాగుంటుంది ప్రకటన గ్రంథం. ఇప్పుడు చూడండి, గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయడానికి క్రూర మృగము భూరాజులు వారి సేనలో కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసం చేసిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి అగ్నిగుండంలో వేయబడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్మగెద్దోను యుద్ధం ఇక్కడ జరిగిందనమాట. అంటే జరగబోతుంది. యోహాను గారు చూస్తున్నారు, జరగబోయే విషయాలు చూస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫ్యూచర్ ఈవెంట్. ఇప్పుడు అబద్ధ ప్రవక్త మరియు క్రూరమృగం, అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధని పిలిచాం అతన్ని. వాళ్ళిద్దరిని దేవుడు ఎక్కడ వేసాడట? అగ్నిగుండంలో వేసేసిన తర్వాత ఇప్పుడు ఆ క్రింద వచ్చి నుంచి చదవండి. వారితో పాటు ఎవరెవరైతే చేరి ఉన్నారో, అంటే 666 ముద్ర ఎవరైతే వేయించుకుని ఆ క్రీస్తు విరోధి యొక్క భయంకరమైన అనుభవాల్లో పాలుపంపులు ఎవరైతే పొందారో ఆ కడమవారు. 21వ వచనం కడమవారు. కడమవారు అంటే అర్థం ఏంటనమాట? కేవలం చివరున్నవారని కాదు, అక్కడ మిగిలి ఉన్నవారని అర్థం. బైబిల్లో కడమ అనే మాట మీరు ఎక్కడైనా చూస్తే లాస్ట్లో ఉన్నాళ్ళ అని అనుకోకండి, మిగిలి ఉన్నవారని అర్థం కూడా వస్తుంది. కడమవారు అంటే ఈ యాంటీ క్రైస్టు ఫాల్స్ ప్రాఫిట్ అగ్నిగుండంలో వేయబడిన తర్వాత మిగిలిన భూరాజులు ఎవరైతే ఉన్నారో, ఆ యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో వారందరినీ గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వారు ఏం చేశారట? వధింపబడి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడతో అర్మగెద్దోను యుద్ధం ఏమైపోయింది? ముగిసింది. అంటే ఇప్పుడు ఎవరైతే అపవాదితో పాలుపంపులు పొందారో, 666 ముద్ర వేయించుకున్నారో, లేదా ప్రతిమ మృగము సంఖ్య ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తు నోట నుండి ఖడ్గము చేత ఏం చేయబడతారనమాట? వధించబడతారు. దట్స్ ఇట్. ఈ 7 ఏండ్ల శ్రమలు అయిన తర్వాత, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత జరిగే విషయం ఇది. అంటే ఆయన ఒలీవల కొండ మీద అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు సేనలన్నీ బయలుదేరి ప్రభు మీద యుద్ధానికి వస్తారు. ఇప్పుడు గమనించండి ఒకసారి ఈ దృశ్యాన్ని మీరు చూడండి. అర్మగెద్దోను అనే ప్లేస్ మీరు చూడండి. దిస్ ఈజ్ అర్మగెద్దోన్. ఇంగ్లీష్లో అర్మగెద్దోన్, గ్రీక్లో కూడా అర్మగెద్దోన్. హిబ్రూలోకి వచ్చేసరికి హార్, హెచ్ వాడారు హిబ్రూలో. హార్ మెగిద్దోన్ అనే ప్లేస్. హార్ అంటే కొండ అని అర్థం. అందరూ చెప్పండి, హార్ అంటే అర్థం ఏంటి? కొండ. మెగిద్దో అంటే అది ఒక ప్రాంతం పేరు. ఇప్పుడు యెరూషలేము ఎలాగో, బెత్లెహేం ఎలాగో, నజరేత్ ఎలాగో, మెగిద్దో కూడా ఒక ప్లేస్. అది అర్మగెద్దోన్ అంటే ఇదేదో సినిమా అనుకోకండి, ఎందుకంటే కొంతమంది ఆ పేర్ల మీద ఏదో సినిమాలు తీశారు. అర్మగెద్దోన్ అంటే ఒక ప్లేస్ అనమాట, ఒక స్థలం. మీరు చూస్తున్నారు, అదే అర్మగెద్దోన్. మనం ఈ ప్లేస్ని ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే మౌంట్ కర్మెల్కి వెళ్తే, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కర్మెల్ పర్వతం నుండి అలా క్రిందకు చూస్తే ఈ ప్లేస్ అంతా కనబడద్దు అనమాట. నెక్స్ట్ పిక్చర్ కూడా మనం చూస్తే లుక్ ఎట్ దిస్ ప్లేస్. వాట్ ఏ చాలా స్పేషియస్గా ఉన్న ప్లేస్ ఇది. అందులో అర్మగెద్దోను యుద్ధం జరుగుద్ది అనమాట. అంటే ఇప్పుడు ఏం జరుగుద్ది అనమాట? యేసు ప్రభు వారు ఒలీవల కొండ మీద అడుగుపెట్టి దిగి వచ్చిన తర్వాత ఈ సేనలన్నీ కూడా యేసు ప్రభువుతో యుద్ధం చేయడానికి బయలుదేరిన తర్వాత అలా జరిగి ఆఖరికి ఎక్కడ జరుగుద్ది అనమాట? వద అర్మగెద్దోన్ ప్లేస్లో జరుగుద్ది. ఇది కరెక్ట్గా యెరూషలేముకి 60 మైళ్ళ దూరంలో ఉంటుంది. అర్మగెద్దోన్ అనే ఈ ప్లేస్ యెరూషలేము కరెక్ట్గా లెక్క పెడితే 60 మైళ్ళ దూరం, 60 మైళ్ళ దూరంలో. అంటే ఇప్పుడు యాంటీ క్రైస్ట్తో చేరే ఆ సేనలన్నీ కూడా అర్మగెద్దోను దగ్గర ప్రభువుతో యుద్ధం చేసి అక్కడ వారు వధించబడతారు, ఓడిపోతారు. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. అర్మగెద్దోన్ అనే ప్రాంతం బైబిల్ గ్రంథంలో లేదా చరిత్రలో మనం చూస్తే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోని ఫైనల్ వార్, ఫైనల్ కాంబాట్, ఫైనల్ కాన్ఫ్లిక్ట్ జరగబోయే ఈ ప్రాంతంలోనే ఎప్పటికి 200 యుద్ధాలు జరిగినాయట. చెప్పండి, ఎన్ని జరిగినాయి? 200 యుద్ధాలు జరిగినాయి అర్మగెద్దోన్ అనే ప్లేస్లోనే. నెపోలియన్ బోనపార్ట్ అనేవాడు ఈ ప్లేస్ చూసి ఇంత పెద్ద స్థలమా? ఎందుకంటే అప్పటికే చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి కాబట్టి నెపోలియన్ బోనపార్ట్ అంటాడు, ప్రపంచంలో ఉన్న సైన్యం అంతా కలిసి ఇక్కడ కూడుకున్నా ఇక్కడ యుద్ధం చేసుకోవచ్చు అన్నాడు. హోల్ వరల్డ్లో ఉన్న సైన్యం అంతా కూడా ఇక్కడ సరిపోతారన్నాడు.
ఇలాంటివన్నీ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ చరిత్రలోకి వస్తే నోటబుల్ వార్స్ ఇక్కడే ఈ ప్లేస్లో అర్మగెద్దోన్లో 2 జరిగాయి. ఒకటి దెబోరా, బారాకు అనబడే వాళ్ళ పేర్లు విన్నారు కదా మీరు. న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా మరియు బారాకు. దెబోరా ఆమె న్యాయాధిపతి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బారాకు ఆమెకు సపోర్ట్గా దేవుడు నిలబెట్టాడు. ఆ సందర్భంలో కనానీయుల రాజు, అతని పేరు యాబీను. అందరూ చెప్పండి, అతని పేరేంటి? యాబీను. ఆ రాజుగారికి ఒక సైన్యాధ్యక్షుడు ఉండేవాడు, అతని పేరు సిసేరా. ఏరా ఇతను? సిసేరా అనమాట. సో యాబీను అనేవాడు రాజు, సిసేరా అన్నవాడు సైన్యాధిపతి. అతనికి ఇనపరదాలు ఉన్నాయట. అబ్బో మామూలు వ్యక్తి కాదనమాట. పొలిటికల్ మిలిటరీ పవర్ చాలా ఎక్కువగా ఉంది కనానీయులకి. ఆ సందర్భంలో దెబోరా, బారాకులు ఇశ్రాయేలు ప్రజలకు, లేకపోతే దెబోరా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సిసేరా అనేవాడు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చిన ఆ సందర్భంలో సిసేరా అనబడిన వ్యక్తి, చెప్పండి, యాయేలు అనబడే ఒక స్త్రీ చేతిలో ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కణతల్లో మేకు దిగ్గొట్టగానే చచ్చిపోతాడు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలని మనం చూస్తాం. మీరు నేను చెప్పిన తర్వాత చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఒక చిన్న ఎనాలజీ మీకు ఇస్తాను చూడండి. బైబిల్ గ్రంథం ఎంత బాగుంటుందంటే, న్యాయాధిపతుల దగ్గరికి రండి ఒకసారి. కమ్ టు జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి వస్తే నేను ఒక మాట చూపిస్తాను మీకు. 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యెహోవా హోసరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు. యాబీను చేతికి ఇశ్రాయేలు దేవుడు ఏం చేశారట? అప్పగించాడు. ఇప్పుడు సిసేరా అనేవాడు యాబీనుకు సైన్యాధిపతి. అంటే అతని దగ్గర అతని ఉద్దేశాలు నెరవేర్చువాడు. అతడు పంపిస్తే వెళ్తాడు. నో అంటే నో, ఎస్ అంటే ఎస్ అనమాట. అంటే యాబీని చేతిలో ఎవరున్నారు? సిసేరా ఉన్నాడు. ఇప్పుడు సిసేరా చచ్చిపోయాడు కదా. 21వ వచనం చదివితే 4వ అధ్యాయం 21వ వచనం, పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని వచ్చి అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేట గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. సిసేరా చచ్చిపోయాడు. సో సిసేరా డైడ్. సిసేరా చనిపోయాడు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ బైబిల్లో ఏముంటుందంటే, అదే న్యాయాధిపతుల గ్రంథంలో ఈసారి 23వ వచనం మనం చదివితే, ఆ దినమున ఇశ్రాయేలు ఎదుట కనాను రాజైన యాబీనును అణిచెను. యాబీనును దేవుడు ఏం చేశాడట? అణిచాడు. అంటే సిసేరా చనిపోతే ఎవరు అణిచివేయబడ్డాడు అనమాట? యాబీను అణిచివేయబడ్డాడు. ఆ రిలేషన్ మీరు చూడండి. యాబీను రాజు, అతని చేతిలో సిసేరా ఉన్నాడు. ఇప్పుడు సిసేరా చచ్చిపోతే యాబీను ఏం చేయబడ్డాడు? అణిచివేయబడ్డాడు. అబద్ధ ప్రవక్త, ఆ క్రూర మృగం అనగా యాంటీ క్రైస్ట్ చచ్చిపోగానే సాతాను 1000 సంవత్సరాలు ఎక్కడ బంధించబడతాడు? చూసారా ఆ కనెక్షన్? మీరు చూసారా? యాబీను అణిచివేయబడ్డాడు. అతని ఇన్ఫ్లుయెన్స్ అణిచివేయబడింది ఇశ్రాయేల్ మీద. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ చచ్చిపోగానే సాతాను దేవుడు అగాధంలో 1000 సంవత్సరాలు బంధిస్తాడని బైబిల్లో రాయబడింది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎనాలజీ. ఈ యుద్ధం జరిగింది ఎక్కడ అంటే, అక్కడే అర్మగెద్దోన్ అనే ప్లేస్లోనే జరిగింది. సెకండ్ వార్ కూడా మనం చూస్తే అర్మగెద్దోన్లోనే ఇది కూడా జరిగిన మరొక వార్. అదే జడ్జెస్ చాప్టర్లో న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో గిద్యోను అనబడే వ్యక్తి ఉంటాడు. సో దెబోరా ఏమో కనానీయుల మీద పోరాడితే, గిద్యోను ఎవరి మీద పోరాడాడు? మిద్యానీయుల మీద పోరాడాడు. ఆల్రైట్. సంసోన్ ఎవరి మీద పోరాడాడు? ఫిలిస్తీన్ల మీద పోరాడాడు. ఇలా ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు ఒక్కొక్క జనాంగంలో నుండి తన బిడ్డలను కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. సో ఆ గిద్యోను కాలంలో కూడా మిద్యానీయుల మీద యుద్ధం ఇక్కడే జరిగింది, అర్మగెద్దోన్లోనే. అప్పుడు వారందరూ కూడా తమ చేతిలో దివిటీలు, ఒక చేతిలో కొమ్ము బోర పట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా సైన్యం. వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారయ్యా అంటే, వీళ్ళు 300 మంది సైన్యం. వీళ్ళు అటువైపు మిద్యానీయులు సుమారు చాలామంది ఉన్నారు. కొన్ని ఒక మాటలో చెప్పాలంటే వేల మీదే, లక్షల సంఖ్యలో వాళ్ళు ఉంటే వాళ్ళందరితో పోరాడడానికి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 300 మంది ఉన్నారు. ఒక విశేషమైన విజయం, అమేజింగ్ విక్టరీ గాడ్ హెస్ ప్రొవైడెడ్ దెమ్. కేవలం చేతిలో ఒక బోర మరియు ఒక దివిటి, ఆ రెండు పట్టుకుని వీళ్ళు ఏం చేశారు? అక్కడ విజయాన్ని సాధించారు. మై డియర్ ఫ్రెండ్స్, అర్మగెద్దోన్ అనే ప్రాంతంలో ఈ 2 యుద్ధాలు పాత నిబంధనలో జరిగాయి. ఆ తర్వాత ఇంకా చాలా యుద్ధాలు జరుగుకుంటూ వచ్చాయి. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే ఫైనల్ బ్యాటిల్, చివరి యుద్ధము జరిగి దేవుడు అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసి ఆయన నోట నుండి వచ్చే ఖడ్గము ద్వారా, చెప్పండి,
అంత్యక్రీస్తుతో కలిసిన వారందరూ, అంటే ఆ ప్రతిమకు నమస్కరించిన వారు లేదా మృగము సంఖ్య వేయించుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఏం చేయబడతారనమాట, వధించబడి వాళ్ళందరూ కూడా రక్షణ లేని వారు కనుక స్ట్రైట్ అవే వారు హేడీస్ అనగా పాతాళంలోకి వేయబడి తీర్పు దినం కొరకు వారు కనిపెడతా ఉంటారు. ఇప్పుడు పరలోకం నుండి వచ్చి ఆ సేనలు ఎవరందాం, దూతలు అందామా? ఖచ్చితంగా కాదు. ఇప్పుడు యేసు ప్రభు రెండోసారి ఈ లోకానికి అంటే ఒలీవల కొండ మీదకి వస్తున్నప్పుడు మొదటిసారి రహస్యరాకడ జరిగిపోయింది, సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మనం పరలోకంలో ఉన్న తర్వాత మనందరం కూడా మరలా ప్రభువుతో ఏం చేస్తాం అన్నమాట, దిగొస్తాం. ఇప్పుడు ఆ సేనలు ఎవరు అని ఆలోచన చేస్తే లేఖనాల్లో మీకు రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఈసారి 13-14 వచనాలు చదువుదాం. మీరు అండర్లైన్ కూడా చేసుకోండి బైబిల్లో ఆ మాటలు. వీరు ఏకాభిప్రాయం గలవారై, రెవల్యూషన్ చాప్టర్ 17:13, వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఆ మృగానికి అప్పగిస్తారు. ఎవరు వీరంటే 10 రాజులు, ఆ 10 కొమ్ములు మరలా ఇక్కడ కూడా కనబడద్ది. అయితే గమనించండి ప్రియులారా, వీరు క్రీస్తు విరోధికి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, అధికారాన్ని అప్పగిస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారట, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే. చూడండి, మొట్టమొదటిగా వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారే. రెండవది ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారే. మూడవది నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఆయన ఆ రాజులను ఏం చేస్తాడట, జయిస్తాడు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గొర్రెపిల్ల మాత్రమే కాదు, గొర్రెపిల్లతో ఉన్నవారు. వారికి ఇవ్వబడిన ఒక డిస్క్రిప్షన్ అంటే వారు పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడ్డారు, నమ్మకమైన వారు. ఆ ముగ్గురు కూడా ప్రభువుతో పాటు వచ్చి యుద్ధం చేయడం వలన ఆ రాజులను ఏం చేస్తారు, జయిస్తారు. అంటే ఇప్పుడు ఈ శాన్లు ఎవరన్నమాట, దూతలా? ఖచ్చితంగా కాదు. దూతలుగా ఆ డిస్క్రిప్షన్ ఎక్కడ మనం చూడం. ఖచ్చితంగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభువునందు నిద్రించారో వారు ర్యాప్చర్లో ఎవరైతే లేపబడ్డారో, నూతన నిబంధన సంఘముగా పిలువబడిన మనందరం కూడా ప్రభువుతో కూడా తిరిగి వస్తాము అని చెప్పడానికి పరలోకపు సేనలు అనే మాట అక్కడ రాయబడింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెవల్యూషన్ క్రోనాలజీ మరలా ఇక్కడ మనకు అర్థమైంది. ఇక్కడ 17వ అధ్యాయంలో గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు అనే మాట ఉంది. మరలా ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరిగింది, అక్కడ జరిగిందా 19వ అధ్యాయంలో జరిగిందా? రెవల్యూషన్ 19లో జరిగింది. అంటే ప్రకటన గ్రంథమే భవిష్యత్తులో జరిగే విషయాలు అయితే మళ్ళీ అందులో అక్కడి నుండి మళ్ళీ భవిష్యత్తులో జరగబోయే విషయం. ఆ కనెక్షన్ మీరు అర్థం చేసుకుంటే బైబిల్లో చాలా విషయాలు అర్థమవుతాయి. ఆ 17-18 అధ్యాయాలు వాస్తవానికి మహావేశ్య అనొక వేశ్య గురించి బైబిల్లో రాయబడింది. దాన్నే మహాబబులోను అని ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా. మహాబబులోను అంటే ఎవరు? కొంతమంది అనుకుంటారు మహాబబులోను అని బైబిల్లో ఉంది కాబట్టి అంత్యక్రీస్తు బాబిలోన్ నుంచి వస్తాడేమోనని. కానీ అక్కడ రాయబడిన మాట అది కాదు. మహాబబులోను అనగా ఇట్ ఈస్ ఎ రిలీజియస్ సిస్టమ్, ఒక మత సంబంధమైన వ్యవస్థ. ఈ మహాబబులోను ఎలా ఉందట, సుందరమైన రత్నములు ధరించుకుని క్రూర ముఖం మీద కూర్చునుందని ఆ పై వచనాలు మనం చూస్తాం. ఇప్పుడు మీరు 17-18 ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చదవండి. ఒక రిలీజియస్ సిస్టమ్ అని నేను చెప్పాను. 17 and 18 రెవల్యూషన్ చాప్టర్ 17-18 ఒక మత వ్యవస్థ అనగా యాంటీ క్రైస్ట్ని సపోర్ట్ చేసే ఒక మత వ్యవస్థ. అది ఏదైనా కావచ్చు. నేను పేర్లు చెప్తే కొంతమంది బాధపడతారు, కానీ అది ఏదైనా కావచ్చు. ఒక మత వ్యవస్థ యాంటీ క్రైస్ట్ పక్షాన్ని నిలబడి సపోర్ట్ చేస్తుంది యాంటీ క్రైస్ట్ని. ఇంకా నువ్వే మా ఆధారం, నువ్వే మాకు ఇది, నువ్వే మాకు అది అని చెప్పి ఆ మత వ్యవస్థ యాంటీ క్రైస్ట్ని బాగా ప్రోత్సహించే పరిస్థితి. అందును బట్టే ఈ క్రూరమృగం మీద ఆ మహావేశ్య కూర్చుని ఉండదట. భూరాజులందరూ కూడా దానితో వ్యభిచరించిన వారే. వ్యభిచారం అంటే కేవలం ఇక్కడ శారీరకంగా మాట్లాడడంలా, వారందరూ దానితో కలుసుకున్నవారు అని అర్థం. మహావేశ్య. ఇప్పుడు ఈ మహాబబులోను కూలిపోద్దనే ఆ మాట రెవల్యూషన్ చాప్టర్ 14లో మనం చూసాం. అంటే అక్కడ చెప్పింది ఇప్పుడు 18వ అధ్యాయంలో జరిగిందన్నమాట. ఆ మహాబబులోను ఏది కాదు, యాంటీ క్రైస్ట్ సహకరించే ఒక రకమైన మత వ్యవస్థ. ఆప్షన్లు ఉన్నాయి కొన్ని,
కానీ నేను ఇప్పుడు వాటిని చెప్పాలని అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే కొంతమంది బాధపడే అవకాశం చాలా గట్టిగా ఉంది. కాబట్టి ఆ మత వ్యవస్థ ఏంటనేది మీరు చదివితే మీకు అర్థం అయ్యింది. అక్కడ ఉన్నదంతా కూడా రిచెస్ట్ రిలీజియన్. అది ఎందుకోసం అంటే మత్తిల్లిపోయిందట. మనుష్యుల రక్తం చిందించడంలో, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని బాధపరచడంలో, నిజమైన క్రీస్తు ప్రభు సంఘాన్ని లేదా యేసు ప్రభు మీద ఎవరైతే విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ ఇంతకుముందు కూడా భయంకరంగా హింస పెట్టిన వారు ఆ రోజున ట్రిబ్యులేషన్ టైంలో ఒక భయంకరమైన మత వ్యవస్థగా, ఒక మాటలో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నతమైన స్థితిలో ఆ మత వ్యవస్థ డెవలప్ అయినప్పుడు ఆ మత వ్యవస్థ యాంటీ క్రైస్ట్ పక్షంగా నిలబడుతుంది. అదే మహావేశ్య మహాబబులోనో ఆ మత వ్యవస్థ కూలిపోద్ది ఆ అధ్యాయపు చివరిలో మనం చదివితే. ఇప్పుడు గమనించండి ప్రియులారా, దేవుడు తన సేనలను వెంటబెట్టుకుని, అనగా ఎవరైతే ఆల్రెడీ పరలోకంలో ఉన్నారో వారందరినీ వెంటబెట్టుకుని దేవుడు తనతో పాటు ఏం చేస్తున్నాడు, ఆయన తీసుకొస్తా ఉన్నాడు. వాట్ అన్ అమేజింగ్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అర్మగెద్దోను దగ్గర ఆ క్రూర మృగం అనగా యాంటీ క్రైస్ట్, ఆ తర్వాత ఫాల్స్ ప్రాఫెట్, వీళ్ళిద్దరూ కూడా అగ్నిగుణంలో వేయబడినప్పుడు ఆ మిగతా వారందరూ కూడా ప్రభువు నుండి వచ్చే ఖడ్గము ద్వారా చంపబడతారు. ఇది ప్రకటన గ్రంథంలో ఇంతవరకు మనం చదివిన విషయాలు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, నేను చూపించడానికి సమయం లేదు. అయితే ఈ సేనలు దేవుని బిడలు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరలోక రాజ్యంలోకి వెళ్ళి 7 ఏండ్లు ఆయనతో ఉన్న తర్వాత క్రిందకి దిగి వచ్చిన వాళ్ళ సంఘం అని మనం విన్నాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ విధంగా అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో వేసి ఆయన ఈ నోట నుండి వచ్చే ఖడ్గం ద్వారా భూరాజులను అందరినీ చంపేశారో, ఇప్పుడు ఆయన యెరూషలేము కేంద్రముగా, అందరూ చెప్పండి ఏ కేంద్రముగా? దట్ విల్ నాట్ బి కాన్సస్ సిటీ. అది అమెరికాలో కాన్సస్ సిటీ కాదు నాయన, న్యూయార్క్ సిటీ కాదు, ఆస్ట్రేలియాలో సిడ్నీ కాదు, ఇండియాలో ఢిల్లీ కాదు. యెరూషలేము కేంద్రముగా యేసుప్రభు ఏమి స్థాపిస్తారు? ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆయన మొదటి రాకలో యూదులు దేనికోసమైతే ఎదురు చూశారో, ఒక పొలిటికల్ కింగ్డమ్ యేసు ప్రభు ఈ లోకంలో స్థాపించాలని, ఒక కళ్ళతో చూడబడే రాజ్యం, యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసి ఒక రాజ్యాన్ని మేము చూడాలనుకుంటున్నామని యూదులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే కలిగి ఉన్నారో, ఇప్పుడు ఆ రాజ్యము దాన్నే 1000 ఏండ్ల పాలన, స్తోత్రం చెప్పండి హల్లెలూయా, అది యేసు ప్రభు ఎస్టాబ్లిష్ చేస్తారు. కొంతమంది అంటారు 1000 ఏండ్ల పాలన అంటే అవే అలాంటి ఏమి ఉండవండి, యేసుప్రభు ఎందుకంటే మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడని. ఒకవేళ కనుక అది నమ్మకపోతే బైబిల్లో చాలా ప్రొఫెసీలు ఫెయిల్ అయిపోతాయి. ఆయన ఖచ్చితంగా భూమి మీదకి దిగి వచ్చి ఆయన రాజ్యము స్థాపిస్తారు. 1000 ఏండ్ల పరిపాలన జరుగుద్ది, 1000 years reign. బైబిల్లో దాన్ని ఏమంటారంటే మిల్లీనియల్ కింగ్డమ్ అన్నారు. అందరూ చెప్పండి, మిల్లీనియల్ కింగ్డమ్ లేదా మిల్లీనియం అనే మాట. 1000 years reign, 1000 సంవత్సరాల పరిపాలన యేసు ప్రభువు వారు ఈ భూమి మీదే జరిగిస్తారు. ఇది ఎక్కడో అంగార గ్రహం మీద కాదు, శుక్రగ్రహం మీద కాదు, భూమి మీదే యేసు ప్రభు 1000 ఏండ్ల పరిపాలన సాగిస్తారు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో రక్షించబడే ప్రతి ఒక్కరూ ఉండబోతున్నాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అయితే ఎవరైతే తమ మరణానికి ముందు క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోరో వాళ్ళెవ్వరూ కూడా ఎక్కడుండరు, 1000 ఏండ్ల పాలనలో ఉండరు. ఇఫ్ యుడ్ లైక్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హౌ ఇట్ వర్క్స్, యేసు ప్రభు రాజ్యం ఎలా పనిచేస్తుందో, ఆయన పరిపాలన చేస్తే ఆ రాజ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నువ్వు చూడాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువును మన హృదయాల్లో ఇప్పుడే చేర్చుకోవాలి. ఇఫ్ యు మిస్ సాల్వేషన్ యూ విల్ మిస్ మిలీనియం. నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు ఖచ్చితంగా 1000 ఏండ్ల పాలనలో ఉండవు. ఆ పాలన వదిలిపెట్టి అసలు పరలోకానికే వెళ్ళవు. బైబిల్ సెలవిస్తున్న మాట ఇది. 1000 ఏండ్ల పాలన అనే మాట బైబిల్లో ఒక్క రెవల్యూషన్ చాప్టర్ 20లోనే సుమారుగా 6 సార్లు మనం చూస్తాం. ఎవరూ కంగారు పడకండి, నేను అతి త్వరగా ముగిస్తాను. 1000 ఏండ్ల పాలన గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్పి నా సందేశాల ముగింపులో తీసుకొస్తాను. మిలీనియల్ కింగ్డమ్ అనే ఈ మాట, 1000 సంవత్సరములు అనే మాట రెవల్యూషన్లో దేవుడు 6 సార్లు రాయించాడు. వాటిని మీకు నేను గుర్తు చేస్తాను. చూడండి, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగం,
ఆ ఘట సర్పము పట్టుకొని, లేదంటే మొదటి వచనం కూడా చదవండి ఒకసారి. ఈ 1000 ఏళ్ల కాలంలో ఎందుకు అంత శాంతి సమాధానం ఉంటుందో కూడా తెలుస్తుంది మనకి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని yes అగాధం యొక్క తాళంపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి నేను చూశాను. అతడు ఆది సర్పమును చూసి ఏం చేశారంటే, ఆది సర్పం అనగా సాతాను, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి. అది ఎన్ని సంవత్సరాలు బంధిస్తాడట? 1000 సంవత్సరాలు. 1000 years సాటన్ విల్ బి బౌండెడ్. 1000 సంవత్సరాలు అపవాది బంధించబడతాడు అగాధములో. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే, అక్కడ మాట రాయబడింది కదా, 1000 సంవత్సరాలు నంబర్ 1. ఆ తర్వాత 3వ వచనంలో చదివితే, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు, ఇంకా 1000 సంవత్సరాలు గడుచు వరకు అపవాది మనుషుల్ని ఏం చేయలేడు, మోసం చేయలేడు, వారిని మోసం చేయలేడు. ఎందుకంటే వాడు ఉండడు కాబట్టి, అగాధంలో వేయబడుతున్నాడు కాబట్టి సాటన్ అనేవాడు మోసం చేయడానికి లేడు. ఇప్పుడైతే అపవాది ఉన్నాడు కాబట్టి అందరిని ఏం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. కానీ ఆ 1000 సంవత్సరాల కాలం ఎందుకు పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకు నీతి పాలన, న్యాయ పాలన అంటే అపవాది 1000 సంవత్సరాలు ఏం చేయబడతాడు, బంధించబడతాడు. అక్కడ రెండోసారి. ఆ తర్వాత మనం చదివితే ప్రియులరా, 3వ మాట ఎక్కడ ఉంటుందంటే, అదే 20వ అధ్యాయం 4వ వచనంలో చివరి భాగంలో చూస్తే, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. అది 3వ రిఫరెన్స్. అక్కడ 1000 సంవత్సరాలు. 4వది 5వ వచనంలో కనబడుతుంది, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఆ తర్వాత 5వసారి ఎక్కడ ఉందంటే, 6వ వచనం చివరిలో, వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. దట్స్ ద 5th ప్లేస్. అండ్ 6th ప్లేస్ ఎక్కడ ఉంది అంటే, 7వ వచన ప్రారంభంలో 1000 సంవత్సరములు. అంటే 20వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఎన్నిసార్లు రాసింది? 6 సార్లు 1000 సంవత్సరాలు అనే మాట రాసింది. అంటే ఇదేదో ఒక ఊహాజనికమైనదో లేకపోతే ఒక ఉపమాన రూపంతో చెప్తే దేవుడు అన్నిసార్లు 1000 సంవత్సరాలు దేవుడు రాసి ఉండడు. కొంతమంది ఏమంటారంటే, అలెగోరికల్గా దేవుడు రాసాడేమో, ఉపమాన రీతిగా రాసాడేమో, మేబీ ఒక లాంగ్ టైంని సూచిస్తూ రాసాడేమోనని చాలామంది అంటారు. అలా అయితే దేవుడు కొంతకాలం అని రాసి ఉండేవాడు. కానీ 1000 years అని దేవుడు చాలా క్లియర్గా ఎందుకు రాశారంటే, క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు రూల్ 1000 years ఆన్ దిస్ ఎర్త్. దేవుడు 1000 సంవత్సరాలు. ప్రకటన గ్రంథాన్ని చాలా విషయాలు మనం లిటరల్ ఎక్స్ప్లెనేషన్లో తీసుకున్నాం కాబట్టి ఈ 1000 years రెయిన్ కూడా అందులోనే పెడితే ఖచ్చితంగా యేసు ప్రభు 1000 సంవత్సరాల భూమి మీదే ఏం చేస్తాడు, ఆయన పరిపాలన చేస్తాడు. అందులో ఉండాలని కోరుతున్నామా? ఇప్పుడు భారతదేశం మోడీ గారి పరిపాలనలో ఉంది, అమెరికా ఏమో ఎవరి పరిపాలన ఉంది, బైడెన్ గారి పరిపాలనలో ఉంది, ఇంగ్లాండ్ ఏమో రాణి గారి పరిపాలన లేదా ప్రైమ్ మినిస్టర్ పరిపాలనలో ఉండొచ్చు, మరొక దేశం వారి పరిపాలన ఉండొచ్చు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ ఫ్రెండ్స్, ఒక రోజున నా యేసయ్య 1000 సంవత్సరాల పరిపాలన చేయబోతున్నాడు. దట్ కింగ్డమ్ షుడ్ బి ఎ గ్లోరియస్ కింగ్డమ్. ఎందుకోసం అంటే అక్కడ పాపము లేని రాజ్యం, అది నీతి నివసించే రాజ్యం, శాంతి సమాధానాలు పెళ్ళుబుకే రాజ్యం అది. ఆ రాజ్యములో మనుషులందరూ సుఖ నివాసములలో నివాసం చేస్తారని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. దట్ ఈస్ కాల్డ్ మిలీనియం. 1000 సంవత్సరాలు దేవుడు రాజ్య పరిపాలన ఈ భూమి మీద చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే, 7 సంవత్సరాల శ్రమ అయిపోయిన తర్వాత ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చి ఒలీవల కొండ మీద అడుగుపెట్టి యాంటీ క్రైస్ట్ను, అబద్ధ ప్రవక్తను ఆ అగ్నిగుండంలో పంపించి మిగతా వారందరూ కూడా, వారితో కలిసిన వారందరూ కూడా హతము చేయబడిన తర్వాత యేసు ప్రభు వారు ఈ కింగ్డమ్ని ఏం చేస్తాడు, ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు. డూ యూ వాంట్ టు బీ ఇన్ దట్ కింగ్డమ్ డియర్ ఫ్రెండ్? నీ డబ్బు ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళడానికి ఉపయోగపడదు. ఆ రాజ్యంలో సిటిజన్షిప్ అనేది నీ డబ్బుతో కొనేది కాదు, నీ జ్ఞానంతో కొనేది కాదు. ద బైబిల్ సేస్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. దట్స్ ఇట్. యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఆయన నీకోసం ఈ లోకాన్ని దిగి వచ్చిన రక్షకుడని. ఎందుకోసం ఇప్పటిదాకా మనం చూసిన చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో లిటరల్గా మన కళ్ళ ముందు అలా కనబడుతున్నాయి. ఈ రోజున కడవరి దినాల్లో జరగబోయే విషయాలు, ట్రిబులేషన్లో ఏవైతే జరగబోతున్నాయో వాటికి గుర్తులుగా ఇప్పటికే చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా అవాస్తవం కాదు, ఇంత భ్రమ కాదు, ఇదంతా కల కాదు, వాస్తవమే. యేసు ప్రభు 1000 ఏళ్ల పాలన ఈ భూమి మీద చేయబోతున్నాడు. ఆ పాలన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అది అనేక మందికి శాంతిని, సమాధానాన్ని ఇచ్చే పాలన. నేను త్వరగా రెఫరెన్స్లు చూపిస్తాను, రాసుకోండి. టైం ఉన్న తర్వాత మీరు ధ్యానం చేయండి వాటిని. ఆ పాలన ఎలా ఉండబోతుందో బైబిల్ సెలవిచ్చిన ఆ రెఫరెన్స్లు మీకు ఇస్తాను. వాటిని చూడండి, దేవుని మహింపరచండి. నీవు రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు నిజంగా దేవుని స్తుతించకుండా ఉండలేవు.
ఒకవేళ ఈరోజు నా ప్రతి ఆదివారం ప్రభువా నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం అని మామూలుగా చెప్పేసేవేమో, కానీ ఈ రోజున నువ్వు రక్షణ యొక్క విలువను తెలుసుకున్నప్పుడు, రక్షించబడిన వారికి ఇవ్వబడే ఆ మహిమ గనక నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుని స్తుతించకుండా ఉండలేవు. నీ రక్షణ ఎంత గొప్పదో తెలుసా? యేసు ప్రభు నీ కొరకు శిలువ మీద మరణించి రక్తాన్ని కార్చి దారదారులుగా నీ కోసం శ్రమపడి ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడి ఆయన లోకానికి ఇస్తున్న రక్షణ ఎంత విలువైందో తెలుసా? ఆ రక్షణే రానున్న ఉగ్రతను నేనేం చేయబోతుంది? తప్పించబడబోతా ఉంది. దేవుని మహిమ రాజ్యములో మనందరం ఉండడానికి ఏం చేయబడుతుంది? సహాయం చేస్తా ఉంది. రక్షించబడిన వారందరూ ప్రభువుతో పాటు 1000 ఏండ్లు ఆయనతో ఉంటారని బైబిల్ సెలవిచ్చింది. త్వరగా ఈ రిఫరెన్స్లు చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండని ఆయన తన మార్గములను విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకొందురు. ఆ తర్వాత వచ్చిన చదివితే దేవుని పాలన, యెహోవా పర్వతం అనగా దేవుని రాజ్యము. పర్వతము రాజ్యానికి సాదృశ్యం. ఆ రాజ్యంలో ఏముంటదట? ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. ఆ క్రింద వచనాలు మనం చదివితే, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము, జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును. ఖడ్గము ఎత్తకయుందురు. యుద్ధము చేయ నేర్చుకొనుట, యుద్ధము చేయడం కూడా ఏం చేయరట వాళ్ళు? నేర్చుకోరు. ఎందుకోసం అంటే ఆ రాజ్యము శాంతి రాజ్యము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ కత్తులతో పని లేదు, ఖడ్గాలతో పని లేదు, వెపన్స్తో పని లేదు, బాంబులు అక్కర్లేదు, బోఫోర్స్ అక్కర్లేదు, లేకపోతే అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. యేసు క్రీస్తు ప్రభువుకి 1000 ఏండ్ల పాలనలో యుద్ధాలు లేవు గనుక అది శాంతి రాజ్యము, సమాధాన రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే పర్ఫెక్ట్ హార్మనీ అనగా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ సృష్టిని కలుగజేశాడో, ఏ సృష్టిని ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడో ఆ హార్మనీ అంటే జంతువులకు మనుషులకి మధ్య ఆ సమైక్యత, సఖ్యత ఖచ్చితంగా మనం అక్కడ చూస్తామని బైబిల్ సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదివితే అక్కడ యేసు రాజ్యములో, క్రీస్తు ప్రభు రాజ్యంలో ఉండే శ్రేష్టమైన విషయం అక్కడ మనం చూస్తాం. ఐజాయా చాప్టర్ 11 వర్సెస్ 6 to 9. తోడేలు గొర్రె పిల్ల వద్ద నివాసము చేయును. ఇక్కడ చేస్తుందండి. ఇప్పుడు తోడేళ్ళ దగ్గరికి గొర్రె పిల్లలు తీసుకెళ్తే వాట్ ఏ గ్రేట్ లంచ్ అని చెప్పి వెంటనే ఏం చేస్తుంది? దాన్ని చంపేస్తుంది. కానీ ఆ రాజ్యంలో తోడేళ్ళు ప్రక్కన గొర్రె పిల్లలు ఉంటాయి. చిరుతపులి మేకపిల్ల యుద్ధ పండుకొనును. చిరుతపులి మేకపులి రెండు కలిసి పడుకుంటాయట. కోడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా, దూడయు కొదమ సింహము పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. బాలుడు ఏం చేస్తాడంట? వాటిని ఏమంటే ఇప్పుడు కొదమ సింహాన్ని బాలుడు తోలితే ఎలా ఉంటుంది? ఈయన దాన్ని తోలడాలా పెట్టండి. అదే ఈరోజు ఇంత లేత మాంసం మనకు దొరికింది ఏంటి అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ మాటలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? ఈ మాటలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు గనుక దేవుని రాజ్యములో తోడేళ్ళు, ఆ తర్వాత ఏముంది అక్కడ? తోడేళ్ళు, గొర్రెపిల్ల, కొదమ సింహము, దూడ, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయట. బాలుడు వాటిని ఏం చేస్తాడట? తోలుతాడంటే పర్ఫెక్ట్ హార్మనీ. ఇక సృష్టిలో వైరుధ్యం లేదు, సృష్టిలో గొడవలు లేవు, క్రూర మృగాలు మనుషుల మీద దాడులు చేసే అనుభవాలు ఉండవు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసిన న్యూస్లో ఎలుగుబంటి దాడి చేసేస్తుంది, చిరతపులు దాడి చేస్తుందని భయం. ఎందుకంటే ద ఎనిమిటీ ఉంది. సృష్టికి మనిషికి ఎనిమిటీ నడుస్తూ ఉంది. 1000 ఏండ్ల పాలనలో అది ఉండదు. హల్లెలూయా. దెర్ ఈజ్ నో ఎనిమిటీ బిట్వీన్ ద క్రీచర్స్. సృష్టిలో ఉండే జంతువులకు మనుషులకు ఏముండదు చెప్పండి? ఎనిమిటీ ఉండదు. యూ కెన్ ఈజీలీ టచ్ ఎ లయన్. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు సింహాన్ని టచ్ చేశాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు, సింహాన్ని టచ్ చేశాను. అయితే ఆ సింహం అప్పుడే పుట్టుంది, ఎంతే ఉంది. దాన్ని కబ్స్ అంటారు. వాటిని బాగా ఉన్న సింహం అంటే చక్కగా ఎదిగిన సింహం కాదు, సింహ పిల్లలు అనమాట. వాటికి ఇంకా కరవడం పెద్దగా రాదేమో. క్రూగర్ పార్క్ వెళ్ళినప్పుడు నన్ను లోపల తీసుకెళ్ళారు. అప్పుడే కబ్స్ ఉన్నాయి, ఆ సింహాల పిల్లలు. వాటిని టచ్ చేశాను. పాల్ గారు నేను వాటిని టచ్ చేసి ఇలా నిమిరి వచ్చాం. అదే కరెక్ట్గా ఉన్న సింహం దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒకసారి తలదూతానమ్మంటే ఏమంటుంది? దానైనా వెయిట్ చేస్తాను నీకోసం, ఈరోజు ఇంకా మనకు లంచ్ పడలేదు అని
వెయిట్ చేస్తుంది. కానీ బైబిల్ కొదమ సింహం బాలుడు తోలుతాడట. నేను మా పెద్ద కుమార్తె ధన్యతో చాలా బైబిల్ తనకి చాలా క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడే బైబిల్ చదువుతూ ఉంటుంది, లేకపోతే నా ద్వారా వాళ్ళ అమ్మదారో, లేకపోతే వాళ్ళ నానమ్మ గారు అంటే మా తల్లి గారి ద్వారా చాలా విషయాలు వింటూ ప్రకటన గ్రంథం ఇక్కడ చెప్పి ఇంటికి వెళ్తాను. ఎనగానే నాకు ఇంకో క్వశ్చన్ అవర్ ఉంటుంది అక్కడ. నా కుమార్తె అడుగుతాను చాలా ప్రశ్నలు. అంటుంది, డాడీ నేను 1000 ఏండ్ల పనిలో త్వరగా వెళ్ళిపోవాలనుకున్నాను డాడీ. ఎందుకమ్మా అంటే, నేను సింహాన్ని పట్టుకోవచ్చు కదా డాడీ, ఎలుగుబంటిని పట్టుకోవచ్చు కదా డాడీ. షీజ్ ఏ పెట్ లవర్ అనమాట. పెట్స్ అంటే బాగా ఇష్టం. నెక్స్ట్ మంత్ ఆమె బర్త్డే వస్తుందో పెద్ద లిస్ట్ రాసింది. అప్పుడు ఆమెకి ఏవో కావాలట. ఆ బర్డ్స్ని ఇప్పుడు నేను రీసెర్చ్ చేయాల్సి వస్తుంది, ఎక్కడ దొరుకుతాయని చూడాలని. బర్డ్స్ అంటే చాలా ఇష్టం, పెట్స్ అంటే. ఆమంటుంది, ఐ వాంట్ టు బీ ఇన్ ద మిలీనియల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ బికాస్ ఐ వాంట్ టు టచ్ ఆల్ ది యానిమల్స్. ఎస్ యూ క్యాన్. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. దేర్ విల్ బీ నో ఎనిమిటీ బిట్వీన్ ద క్రీచర్స్. ఇప్పుడైతే శత్రుత్వం ఉంది, కానీ అప్పుడు శత్రుత్వం ఉండదు. You got the point? That's the kingdom of Jesus. ఆ తర్వాత there will be no sin. అక్కడ పాపం ఉండదట. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. 1000 ఏండ్ల పాలనలో పాపం ఉండదు అనే మాట బైబిల్లో మనం చూస్తాం. అక్కడ సింహం ఉండదు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే, చూడండి, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. సియోనుకు వస్తారు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారి తలల మీద ఏముంటదట? నిత్యానందం ఉంటది. వారు దుఃఖమును, చెప్పండి, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును అక్కడ ఉండదు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే 1000 ఏండ్ల పాలనలో ఉండేది విమోచింపబడిన వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనగా పరిశుద్ధులైన వారు ఉంటారు అక్కడ. 1000 ఏండ్ల పాలనలో ఎవరు ఉంటారు? విమోచింపబడిన వారు ఉంటారని బైబిల్ చాలా క్లియర్గా అక్కడ సెలవిస్తూ ఉంది. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చదివితే అక్కడ కూడా మరొక మాట ఉంది చూడండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 61 and verse 7. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు ఏమవుతారట? అంటే ఈ రోజు నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో, ఏదైతే క్రీస్తు కొరకు త్యాగం చేస్తున్నావో, ఏదైతే నిందల అవమానాలు ప్రభు కోసం భరిస్తున్నావో, ఒక రోజున రెట్టింపు ఘనతకు నువ్వు పాత్రుడు అవుతావు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు రెట్టింపు ఘనతను, ఆనందాన్ని, సంతోషాన్ని మనకు దయచేస్తారని బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం కూడా తేయండి. అది కూడా మిలీనియల్ కింగ్డమ్ గురించే రాయబడిన మాట. ఐజయా చాప్టర్ 6 and verse 7. ఇది మొదలుకొని మితి లేకుండా, ఐజయా 9:7, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను, చూడండి, ఆ రాజ్యం ఎలా నడుస్తుంది అంటే న్యాయం ఉంది, నీతి వలన రాజ్యమును దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రాజ్యములో ఏముండదు, అక్కడ అన్యాయం ఉండదు. ఎక్కడైతే అన్యాయాలు ఉన్నాయేమో, చాలా కేసులు సూట్ కేసులతో పోతున్నాయి అన్నాడు ఒక ఆయన. నేను అంటలేదు, ఒక ఆయన అన్నాడు చాలా కేసులు అటు ఈరోజు దేంతో పోతున్నాయట? సూట్ కేసులతో పోతున్నాయని. నిజమే. కానీ యేసు ప్రభు రాజ్యంలో అన్యాయం లేదు, న్యాయముతో కూడిన పాలన, నీతితో కూడిన పాలన ఆయన స్థాపించబోతున్నాడు. ఇంకా మనం చదివితే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, ఐజయా 32 and verse 17. The Bible clearly says, నీతి సమాధానమును కలుగు చేస్తుంది. నీతి వలన నిత్యమును, చూడండి, నీతి వలన నిత్యమును, నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును, ప్రైజ్ ద లార్డ్, విశ్రమ స్థలమందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందు వారు నివసిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈరోజు నీకు కష్టం ఉందేమో, ప్రభు నిమిత్తం నిందబడుతున్నావేమో, కష్టాన్ని అనుభవిస్తున్నాం, కానీ దేవుడు ఒక రోజున సుఖకరమైన నివాసముల యందు మనల్ని ఏం చేస్తాడట? ఆయన నివసింపచేస్తాడు.
ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఫైనల్గా జకరియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం కూడా తేయండి. ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 8 and verse 3, ద బైబిల్ క్లియర్లీ సేస్, అందులో రాయబడిన మాట ఒకసారి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి, ఆ మాట చూడండి, నేను సియోను నొద్దకు మరలా వస్తాను, యెరూషలేములో నివాసము చేతును. యెరూషలేములో ఏం చేస్తాను? నేను నివసిస్తాను. సత్యమును అనుసరించి, దట్ మీన్స్ హీ విల్ బి ఎస్టాబ్లిషింగ్ హిస్ కింగ్డమ్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో నేను వచ్చి నివసింతును. సత్యమును అనుసరించు పురమనియు, సత్యమును అనుసరించే పురమనియు, సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము, అది సైన్యములకు అధిపతి యెహోవా పర్వతమని, పరిశుద్ధ పర్వతమనియు, పరిశుద్ధ పర్వతమని పేర్లు పెట్టబడును. అది దానికి పేర్లు. ఇప్పుడు ఆ పర్వతం అంటే రాజ్యం అని చెప్పాను కదా. ఇప్పుడు పర్వతం అంటే అదేదో ఒక కొండ అనుకోకండి, అదొక రాజ్యానికి సాదృశ్యం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పరిపాలన చేసే ఆ రాజ్యానికి పరిశుద్ధ పురం అనియు, పరిశుద్ధ పట్టణం అనియు. ఆ తర్వాత ఇంకేమన్నారు? ఆ జకరియా గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూసాం కదా, పరిశుద్ధ పురం అనియు, పర్వతమనియు, పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సత్యం అనుసరించు పురము, అందులో ఏముంటదన్నమాట? సత్యం ఉంది. రెండవది సైన్యములకు అధిపతి యెహోవా పర్వతం, పరిశుద్ధ పర్వతం అని దానికి పేర్లు పెట్టబడతాయి. క్రింద వచనాలు కూడా మీరు చదివితే ఆ మాటలను మనం చూస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. చాలా రిఫరెన్స్లు మీకు చూపించాను, ఇవి మరలా చదవండి. దేవుడు చాలా విషయాలు మీతో మాట్లాడతాడు. 7 ఏండ్ల శ్రమకాలం ముగిసిన తర్వాత యేసు ప్రభు వారు ఈ భూమి మీద దిగి వస్తారు. అప్పటికే ఎత్తబడిన సంఘముతో కలిసి సేనలు ఆయన వెంబడి వస్తున్నాయి అని బైబిల్లో రాయబడింది. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత క్రైస్ట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ కింగ్డమ్ వేర్ దిల్ బి నో సారో, నో డెత్, నో అన్హ్యాపీనెస్. ఇక అక్కడ కాన్ఫ్లిక్ట్స్ లేవు, కంటెన్షన్స్ లేవు. దేవుని నామమున స్తోత్రం. కోర్టులు ఉండవు, హైకోర్టులు లేవు, సుప్రీంకోర్టులు లేవు, జిల్లా కోర్టులు లేవు, పంచాయతీలు లేవు, గ్రామ పెద్దలు లేరు, పుర ప్రజలు లేరు, ఏమీ లేరు. క్రీస్తు ప్రభువే సింహాసనాసీనుడై పరిపాలన చేస్తాడు 1000 సంవత్సరాల. ఆ పరిపాలన ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వరూ చెయ్యబోని అద్భుతమైన పరిపాలన. హల్లెలూయా. దాట్స్ ద మిలీనియల్ కింగ్డమ్. ఇప్పుడు దానిలో ఎవరుంటారు అంటే, ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి నామకార్థ క్రైస్తవులు, జాగ్రత్త వినండి, కేవలం ఏదో ప్రయోజనాల కోసమే భక్తి చేస్తూ యేసు ప్రభు దగ్గరికి ఏదో లోక ప్రయోజనాల కోసమే వచ్చి సగం ఎక్కడ సగం అక్కడ, ఒక కాలు ఇక్కడ మరొక కాలు బయట వేస్తూనే ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు చనిపోయే సమయానికి రక్షణ పొందకపోతే ఇంకెలాగా పాతాళానికే దిగిపోతావు. అలా కాని పక్షంలో మిగిలిపోయి ఉంటే గనక నువ్వు ఎత్తబడకపోతే 7 ఏండ్ల శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని నువ్వు తట్టుకోలేవు. బైబిల్ సెలవిస్తూ ఉంది. మరణించడానికి ముందే క్రీస్తు ప్రభు కొరకు నిర్ణయం తీసుకుంటే ప్రభుతో మనం ఉంటాం. ఒకవేళ ప్రభు వచ్చేసరికి గనక, ఆ రహస్య రాకడ జరిగేసరికి మనందరం బ్రతికే కనుక ఉంటే మనందరం కూడా ఎత్తబడతాం, ర్యాప్చర్ చేయబడతాం, కొనుపోబడతాం ప్రభు దగ్గరికి అక్షయమైన దేహాలు ధరించుకుని. ఆ తర్వాత మరలా ప్రభుతో పాటు వచ్చి మనం కూడా ఆయనతో ఏం చేస్తాం అన్నమాట? పరిపాలన చేస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు అగాధంలో పెట్టేశాడు కదా అపవాదిని. ఇప్పుడు సాతాన్ని మరలా కొద్ది సమయం దేవుడు రిలీజ్ చేస్తాడట అపవాదిని. ఎందుకంటే అపవాదికి కూడా శిక్ష విధించబడాలా. ఎంతకాలం ప్రజలను మోసం చేసి ఆది ఘట సర్పముగా పరలోకం నుండి పడద్రోయబడిన ఘట సర్పము మనుషులు మోసగించి తన వైపు ఆకర్షించి రకరకాలైన తత్వజ్ఞానాలు, రకరకాలైన మతాలు సృష్టించి మనుషులను దేవునికి దూరం చేసిన అపవాది కూడా శిక్ష విధించబడే ఆ సమయం. అదే అగ్నిగుండం. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన అగ్నిగుండం. దానిలోని పంపించడానికి దేవుడు మరలా బయటికి తీస్తాడు అపవాదిని. అప్పుడు అపవాది మరలా 1000 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరలా అర్మగెద్దోన్లో ఇంకొక యుద్ధం జరుగుద్ది. దట్ విల్ బి ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్ బిట్వీన్ సాటన్ అండ్ జీసస్. ఎక్కడైతే యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్తో జరుగుతున్న యుద్ధం ఈ ఫస్ట్ స్పాన్లో, అంటే 1000 ఏండ్ల సమస్య, 1000 ఏండ్ల రాజ్యానికి ముందు అర్మగెద్దోన్లో యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్ అండ్ వాళ్ళతో ఉన్న సమూహంతో. కానీ 1000 ఏండ్ల తర్వాత అపవాదితో యుద్ధం జరుగుద్ది. అది కూడా అక్కడే అర్మగెద్దోన్లోనే జరుగుద్ది. సో దెర్ విల్ బి 2 battles ఇన్ అర్మగెద్దోన్.
2 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి 1000 సంవత్సరాల ముందు, మరొకటి 1000 సంవత్సరాల తర్వాత. 1000 సంవత్సరాల ముందు యాంటీ క్రైస్ట్తో, 1000 సంవత్సరాల తర్వాత సాతానుతో. యు గాట్ ద పాయింట్? ఇప్పుడు అర్థమైందా? ఆ సీక్వెన్స్ అంతా మీకు అర్థమైంది కదా. రేపు లెసన్ తీర్పులు ఎప్పుడు ఎవరికి ఎలా. టైటిల్ ఇప్పుడే చెప్తున్నాను, రేపు చెప్పేది తీర్పు ఎప్పుడు ఎవరికి ఎలా. ఎందుకంటే యేసు ప్రభు వారు న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఎవరెవరికి ఎప్పుడు ఎలా ఆయన తీర్పులు తీరుస్తాడో రేపు క్లాస్ వింటే ఇంకా చాలా విషయాలు మీకు ప్రకటన గ్రంథం మీద అవగాహన వస్తుంది. ఈ రాత్రి ఇంతవరకు మనం విన్న విషయాలు ఇంకొకసారి చివరి దినాల్లో అనగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి దిగి వచ్చిన తర్వాత యెరూషలేము అనే ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసే సమయంలో అరమగిద్దోను దగ్గర యుద్ధం జరుగుద్ది. అబద్ధపు క్రీస్తు అనగా క్రీస్తు విరోధికి మరియు అక్కడున్న అబద్ధ ప్రవక్త వారితో కలిసిన అందరూ కూడా యుద్ధంలో పాల్గొంటారు. ప్రభు వారిని జయిస్తాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలన యెరూషలేము కేంద్రంగా యేసు ప్రభు చేస్తారు. ఆ తర్వాత మరలా అపవాది విడిచిపెట్టబడడం, అక్కడ ఇంకొకసారి యుద్ధం జరగడం, ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు జరగడం, అక్కడి నుంచి సంపూర్ణమైన దేవుని ప్రణాళికలో భాగంగా మనం ముందుకు సాగిపోతాం. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మరలా ఈ మెసేజ్ వినండి. చాలా విషయాలు ప్రభువుతో మాట్లాడతాడు. రెవల్యూషన్ రాయబడిన క్రోనాలజీని జాగ్రత్తగా పరిశీలించేయండి. అవన్నీ కూడా 1 by 1 జరిగినవి కాదు. అక్కడ ముందు దూత చెప్పిన తర్వాత కొంతకాలానికి యోహాను గారు జరగడం చూడడం ప్రారంభించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ట్రైలర్ అండ్ ద రియల్ హిస్టరీ ఎలాగైతే జరుగుతుందో ఆ విధానంలో రెవల్యూషన్ రాయబడింది. కాబట్టి కొన్ని రెఫరెన్స్లు సంఘం ఎత్తబడ్డానికి లేదా ఇక్కడే ముగింపు ఉన్నదండి, ఇక్కడే సమాప్తం అనే మాట రాయబడిందని మధ్యలో ఎక్కడో వచనాలు చూపించి కరెక్ట్గా ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల మధ్యలో ఈ మాట ఉంది కాబట్టి ఎక్కడే సంఘం ఎత్తబడుతుందని అనుకోకుండా ఒక్కసారి నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయండి. చాలా విషయాలు ప్రభు మీతో మాట్లాడతాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ సత్యమందు స్థిరపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ టునైట్. ఈ రాత్రి ఇంతవరకు దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడారు. అర్మగెద్దోను యుద్ధం ఎందుకో, యేసు ప్రభు ఎక్కడికి దిగొస్తారు, ఆ వాగ్దానాలు ఎలా నెరవేరబోతున్నాయి, ఒలీవల కొండ మీద దేవుడు పాదములుంచగా ఆ పర్వతం చీలిపోతుందని బైబిల్లో రాయబడింది. గెద్దోన్ అనే ప్రాంతంలో, హర్మగెద్దోన్ అనే ప్రాంతంలో ఒక భయంకరమైన బ్యాటిల్ జరగబోతా ఉంది. గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెల్లని గుర్రం మీద దిగి వస్తున్నాడు. ఆయనకున్న నామము దేవుని వాక్యమని, రక్తములో ముంచబడిన వస్త్రం ఆయనకుందని ఒక అద్భుతమైన విషయం. ఆయనతో పాటు ఆయన సేనలు బయలుదేరి వస్తున్నాయని మనం విన్నాం. వారు దేవుని వెంబడిస్తూ ఉన్నారు. దే ఆర్ కమింగ్ విత్ ద లార్డ్. వాట్ ఎ గ్రేట్ అండ్ అమేజింగ్ ఎంకరేజ్మెంట్ ఇట్ ఈస్. వీఆర్ విత్ ద లార్డ్. మనం ప్రభుతో ఉంటాము, ఆయనతో తిరిగి వస్తాం. యెరూషలేము కేంద్రంగా ప్రభువారు 1000 ఏండ్ల పాలన. ఆ పాలనలో కన్నీరు లేదు, ఆ పాలనలో దుఃఖం లేదు, ఆ పాలనలో అన్యాయం లేదు. ప్రభు చేసే ఆ రాజ్య పాలనలో పాపము లేదు, పరిశుద్ధమైన వాతావరణం, విమోచింపబడిన వారు దానిలో ప్రవేశిస్తారని బైబిల్లో ఉంది. రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో, యేసయ్యను అంగీకరించడం ఎంత ప్రాముఖ్యమైందో నీకు తెలుసా? ఆ సుందరమైన పాలనలోనికి నువ్వు రావాలి అంటే, 1000 ఏండ్ల పాలనలో నువ్వు పాలు పంపులు పొందాలంటే ఈరోజే ప్రభు కోసం మంచి నిర్ణయం తీసుకో. రక్షణ, మారు మనస్సు అనుభవంలోనికి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పాలనలో, క్రీస్తు ప్రభువు పాలనలో మనందరం పాల్గొంటాం. ఆత్మ సంబంధమైన రాజ్యము యేసు ప్రభు వారు ఆల్రెడీ మన హృదయాల్లో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అందరూ బట్టి మనం ప్రభువును స్తుతిస్తున్నాము. అయితే లిటరల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, క్రీస్తు ప్రభువు రాజ్యము, వాగ్దానం చేయబడిన రాజ్యము, దావీదుకు వాగ్దానం చేయబడిన రాజ్యము ఖచ్చితంగా యేసయ్య భూమి మీద స్థాపించబోతున్నారు. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఆ అపవాది సేనలు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, మద్యముతో మత్తిల్లిన మహాబబులోను, మహావేశ్యతో కలుసుకున్న ఆ రాజులందరూ కూడా గొర్రెపిల్లతో యుద్ధం చేసేటప్పుడు గొర్రెపిల్లతో పాటుగా నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారు, పిలవబడిన వారు కూడా ఉంటారని నీ వాక్యంలో మేము చూసాం. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు మాకిచ్చే మహిమ ఎంత గొప్పదో, రక్షించబడిన వారికి నువ్వు ఇచ్చే విలువ ఎంత ఉన్నతమైంది ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రం. మేమంతా క్రీస్తు ప్రభు 1000 ఏండ్ల పాలనలో ఉండాలని ఆశిస్తున్నాం ప్రభువా. ఆత్మ సంబంధ రాజ్యము
ఆల్రెడీ స్థాపించబడింది. కానీ నా ప్రభు అని యేసు యెరూషలేము కేంద్రంగా ఆయన చేయబోయే రాజ్య పాలనలో ప్రభు మేమందరం ఉండాలని ఆశిస్తున్నాం. అందుకు నువ్వు ఆశిస్తుంది మా హృదయాలు మాత్రమే. మారు మనసు రక్షణ, యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని అంగీకరించి ఆయన రక్తం మాత్రమే, గొర్రెపిల్ల రక్తం మాత్రమే మనిషి పాపాలను కడగలగదని ఎవరైతే నమ్మి ప్రభువుని అంగీకరించారో వారందరూ 1000 ఏండ్ల పాలనలో ఉంటారని చాలా క్లియర్గా ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథం చదివే విధానంలో చదవగలిగే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. ఈ రాత్రి ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాను అనుకుంటున్నాను. రేపు రాత్రి తీర్పు గురించిన విషయాలు మాట్లాడతాను. తీర్పు ఎవరికి, ఎప్పుడు, ఎలా అనే అంశం మీద కూడా కొన్ని విషయాలు మనం వింటే చాలా విషయాలు ప్రకటనలు మనకు అర్థమవుతాయి. దేవుడు వీళ్ళందరినీ బహుగా దీవించాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. దేవుని మహిమతో మీరు అందరూ నింపబడాలని కోరుతున్నాం. ఈ పరిచయం మీకు దేవునికరంగా ఉంటే ఈ పరిచయం ప్రోత్సహించండి, దేవుని ప్రేరేపిస్తే. మరి ప్రకటన గ్రంథం ఎల్లుండితో మనం ముగించబోతున్నాము, మంగళవారంతో. సో దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే ఈ గ్రంథం ద్వారా అనేక విషయాలు మీకున్న సందేహాలు దేవుడు నివృత్తి చేస్తూ ఆధ్యాత్మిక గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మీకు ఇస్తూ ఉంటే ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్తులుగా ఉండండి. దేవుని రాజ్య సువార్త ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ మెసేజెస్ అన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లోనికి, ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయబోతున్నాం. అంత మాత్రమే కాకుండా ఒక పుస్తకాన్ని కూడా ఇప్పుడు నేను ఏదైతే చెబుతున్నానో ఇంకా వాటితో పాటు చాలా విషయాలు ఎవిడెన్సెస్తో పాటు ఒక పుస్తకం అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాను ప్రకటన గ్రంథం మీద. దానికోసం కూడా ప్రార్థించేయండి. ఐఎమ్ షూర్ ఆ పుస్తకం మీలో చాలామంది చేతుల్లో ఉండాలి. అనేక ప్రశ్నలకు సమాధానం వస్తుంది కాబట్టి ఆ పుస్తకం కోసం కూడా ప్రార్థించేయండి. ఈ పరిచయం మీకు దీవెనకరంగా ఉంటే ఈ పరిచయం ప్రోత్సహించిన, దేవుని ప్రేరేపించిన కొలది ప్రభు మీరు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మళ్ళీ రేపు రాత్రి కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ ఈ రాత్రి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, దేవుని వాక్యం విన్న వారికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు